ఆహ్వానిస్తున్నాం. సభాధ్యక్షులు గోపాల్ రెడ్డి గారు, ముఖ్య అతిథి శ్రీ సాయి ప్రసాద్ గారు, విశిష్ట అతిథి శ్రీ ఉమామహేశ్వరరావు గారిని జ్యోతి ప్రజ్వలన చేసి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే, దీపజ్యోతిర్నమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః. దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దనః, దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దనః. దీపో హరతు మే పాపం, జ్ఞానదీపం నమోస్తుతే. దీపో హరతు మే పాపం, జ్ఞానదీపం నమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః. వేదిక మీద ఉన్న పెద్దలను పరిచయం చేయడం నాకు ఎంతో ఉదాహరణ. ముందుగా సభాధ్యక్షులు శ్రీ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారిని పరిచయం చేస్తున్నారు. ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా సేవలు అందించారు. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో పొలిటికల్ సైన్స్ మీద వ్యాసాలు ప్రచురించారు. పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ గా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యులుగా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ గా సేవలు అందించారు శ్రీ గోపాల్ రెడ్డి గారు. ప్రస్తుతం సమాచార భారతికి అధ్యక్షులుగా మన అందరికీ మార్గనిర్దేశకం చేస్తున్నారు శ్రీ గోపాల్ రెడ్డి గారు. మన ముఖ్య అతిథి శ్రీ సిహెచ్ సాయి ప్రసాద్ గారు. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ అధికారిగా సేవలు అందిస్తున్నారు శ్రీ సాయి ప్రసాద్ గారు. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఆడిట్ విభాగం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు డైరెక్టర్ గా వ్యవహరించారు. స్వదేశీ ఆర్థిక నిపుణులుగా పేరుగాంచారు. స్వదేశీ జాగరణ మంచుకు మార్గనిర్దేశనం చేస్తున్నారు శ్రీ సాయి ప్రసాద్ గారు. మన విశిష్ట అతిథి డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు గారిని పరిచయం చేస్తున్నారు. శ్రీ చామర్తి ఉమామహేశ్వరరావు గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో కలెక్టర్ గా సేవలు అందించారు శ్రీ ఉమామహేశ్వరరావు గారు. పుష్కరాల ప్రత్యేక అధికారిగా బాగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి కార్యదర్శిగా సేవలు అందించారు. ప్రస్తుతం విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్రం అంటే కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు శ్రీ చామర్తి ఉమామహేశ్వరరావు గారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన సమాచార భారతి ఆవిర్భావం, లక్ష్యాలు గురించి తెలియజేయాల్సిందిగా సమాచార భారతి అధ్యక్షులు ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారిని కోరుతున్నాం. సభకు నమస్కారం. సభలో ఆశీనులైనటువంటి మిత్రులందరికీ వందనాలు. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఏప్రిల్ 22 నాడు భారత్లో అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటనలో అమరులైనటువంటి భారత మాత ముద్దు బిడ్డలు, అదే రకంగా ఒక విదేశీయులు, వారి ఆత్మకు శాంతి కలగడం కోసం మనందరం 2 నిమిషాలు
మౌనాన్ని పాటించిన తర్వాత కార్యక్రమాన్ని మొదలు ఓం శాంతి. తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాము. గత 3-4 రోజులుగా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో వ్యవహారాలు ఏ రకంగా జరుగుతున్నాయో చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మన భారతీయ సైనిక దళాలందరినీ అభినందిస్తూ 1971లో లాహోర్, కరాచీ కూడా మన చేతిలోకి వచ్చినప్పటికీ మనం వదులుకున్నాం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి శక్తికి అవి చాలా చిన్న అంశాలు కూడా. కాబట్టి ఇప్పుడైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కావాలని కోరుకుంటూ మన త్రివిధ దళాల అధికారులు, సైనికులు ప్రదర్శిస్తున్నటువంటి ధీరత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి ఉమామహేశ్వరరావు గారు, అదే రకంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సాయి ప్రసాద్ గారు, వేదిక ముందున్నటువంటి పాత్రికేయ మిత్రులు, సీనియర్ పాత్రికేయులు వల్లీశ్వర్ గారు, సమాచార భారతి కార్యభారాన్ని గత 3 దశాబ్దాలుగా మోస్తున్నటువంటి మన మిత్రులు, అదే రకంగా ఈరోజు అవార్డు గ్రహీతలైనటువంటి పాత్రికేయ మిత్రులు అందరికీ సమాచార భారతి అధ్యక్షునిగా స్వాగతం, సుస్వాగతం. నేను ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపుగా 30 సంవత్సరాలు పనిచేశాను. చాలా విశ్వవిద్యాలయాలకు రకరకాల అకాడమిక్ కార్యక్రమాల సందర్భంగా వెళ్ళడం, వివిధ అంశాలపైన చర్చలు జరగడం, చర్చల్లో పాల్గొనడం, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దురదృష్టమో ఏమో కానీ, భారతదేశం యొక్క దురదృష్టమేమో కానీ, మన విద్యా బోధనలో భారతీయ తత్వానికి సంబంధించిన అంశాలు ఏవి కూడా కంటెంట్ లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఆ మధ్యన మనకు రామాయణం, మహాభారతం తర్వాత చాణక్య సీరియల్ కూడా టీవీలో చాలా ఎఫెక్టివ్గా వచ్చింది, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ప్రజలను. 10 సంవత్సరాల క్రితం నేను ఒక నార్త్ ఇండియాలో ఒక యూనివర్సిటీకి వెళ్ళి ఒక సెమినార్, ఒక సెషన్లో ప్రిసైడ్ చేస్తూ ఉంటే నార్త్ ఈస్ట్ నుంచి ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ వచ్చాడు. బాధ అనిపిస్తుంది, దురదృష్టం కూడా. చర్చలో భాగంగా కౌటిల్య పేరు వచ్చింది. అతను చాలా సింపుల్గా అన్నాడు, హూ ఇస్ దిస్ కౌటిల్య అని. దీనికి బాధపడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, యూనివర్సిటీ ప్రొఫెసర్ యొక్క పరిస్థితి. రోజు అదృష్టం ఏంటి అంటే, గత 11 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాల కారణంగా
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లోకి రావడం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ భారతదేశంలో ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉందని చెప్పి సబ్జెక్ట్ వైజ్ కమిటీలు కాన్స్టిట్యూట్ చేశారు. నా అదృష్టం పొలిటికల్ సైన్స్లో 5 మెంబర్స్తో కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తే నేను కూడా అందులో పనిగా ఉన్నాను. అదే రకంగా అన్ని సబ్జెక్ట్స్కు కంటెంట్ ప్రిపేర్ చేయడం కోసం ఇండియన్ నాలెడ్జ్ సిస్టాన్ని దాంట్లో ఇన్కార్పొరేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు అంశాలు ముఖ్యంగా సోషల్ సైన్సెస్లో మనకు సంబంధించిన అంశాలు ఏవి ఉండవు. సరే చెప్పేవని చదువుకున్నాం, నేర్చుకున్నాం, బట్టి కొట్టాం, పరీక్షలు రాసాం, ఇక్కడ దానికి వచ్చాం. కానీ అల్టిమేట్గా ఇండియన్ కంటెంట్ అనేటువంటి తీసుకొని రావడానికి ఎక్కడ కూడా ప్రయత్నాలు జరగలేదు. కొద్ది కంటెంట్ ఎక్కడైనా ఉంటే దాన్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. నేను ఎంఏ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇండియన్ కంటెంట్, ఇండియన్ పొలిటికల్ థాట్, పొలిటికల్ సైన్స్లో కొంత ఉండింది. రాను మొత్తం డిసపియర్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ రీఇంట్రడక్షన్ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ భగవద్గీతను కూడా పొలిటికల్ సైన్స్ కంటెంట్లో తీసుకురావడానికి ఆల్రెడీ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అల్టిమేట్గా ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఏ రకంగా ఉంటుందో చూడండి. మనం 1967లో కొఠారి కమిషన్ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఆ కొఠారి కమిషన్ గురించి భారతదేశం అంతా విపరీతంగా చెప్పుకుంటారు. బ్రహ్మాండమైనటువంటి రిపోర్ట్ ఇచ్చాడు. సంతోషం, నాకేం వ్యతిరేకత లేదు. దురదృష్టం ఏంటంటే అప్పుడు ప్రధానమంత్రి ఉండడం మనందరికీ తెలుసు. ఆ కమిటీలో ఫారినర్స్ ఉన్నారు. అందరు ఎక్కువ మంది ఫారినర్స్తో కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. భారతీయ విద్యా విధానాన్ని తయారు చేయడం కోసం ఫారినర్స్తోని కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. దాని తర్వాత మేజర్గా పెద్ద కమిటీలు రాలేదు, వచ్చిన ఇంపాక్ట్ అనేటువంటిది లేకుండా ఇప్పుడే చాలా భారీ ఎత్తున ప్రయత్నాలు జరగడం, టోటల్ సిలబస్ అంతా రివ్యాంప్ చేయడం, సిస్టమ్ అంతా కూడా రివ్యాంప్ చేయాలనే ఉద్దేశంతో చిన్నపిల్లల దగ్గర నుంచి విద్య ఏ రకంగా ఉండాలంటే ప్రణాళిక అనేటువంటి స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఏ రకంగా ఉండాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజులలో మనం ఇంతకుముందు విన్నటువంటి జేఎన్యూ లాంటి యూనివర్సిటీస్లలో చాలా బాధ అనిపిస్తుంది. జేఎన్యూ స్టూడెంట్స్ కంపోజిషన్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ ది స్టూడెంట్ కనుక ఆలోచన చేసినట్టయితే చాలా బాధ అనిపిస్తుంది. సింపుల్గా సింగిల్ 1 రూపీ 2 రూపీస్ ఫీజెస్తో చదువుతా ఉంది. టోటల్ ఎక్స్చెక్కర్తోని చదువుతూ ఈ దేశం నాశనం కావాలి, ఈ దేశం ముక్కలు కావాలనేటువంటి స్లోగన్స్ ఎక్కడి నుంచి వినిపిస్తున్నారా బాబు అంటే జేఎన్యూ నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి వాతావరణం నుంచి రాబోయే రోజులలో బయటపడతామని ఆలోచన చేసి ఆశిస్తున్నాం. ఈ దురదృష్టకరమైన విషయం ఇంకొకటి ఏంటంటే జేఎన్యూ లాంటి యూనివర్సిటీసు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఏ సంస్థలను కూడా వారు గుర్తించారు. ఆఖరికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా గుర్తించమని చెప్తారు. నేను యూజీసీ మెంబర్గా ఉన్నప్పుడు యూజీసీ ముందు ఒక ధర్నా జరుగుతూ ఉంది. 50 మంది వచ్చారు. 50 మంది స్టూడెంట్స్ రాలే, టీచర్స్ ఉన్నారల్లా ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇది ఎందుకు చెప్తాను, ఇక్కడ సంబంధించిన విషయం కాదు, కానీ ఒకసారి మేము ముందు పెడదామని చెప్తా ఉన్నాను. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రూల్స్ ప్రకారము ఒక పిహెచ్డి సూపర్వైజర్ అనేటువంటి టీచర్ ఎవరైతే ఉంటారో అతని కింద 8 మందిని స్టూడెంట్స్గా, రీసెర్చ్ స్కాలర్స్గా తీసుకొని గైడెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. 8 మంది కంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. అందులోంచి ఎవరైనా పోతే నెక్స్ట్ క్యాండిడేట్ తీసుకోవడానికి అవకాశం, సీట్లు కూడా అట్నే ఫిల్ అవుతాయి. జేఎన్యూలో 25-26 మంది స్కాలర్స్ను ఒక్కొక్క సూపర్వైజర్ గైడ్ చేస్తాం. జగదీష్ కుమార్ గారు యూజీసీ జేఎన్యూ వీసీగా ఉండి దిస్ ఈస్ అగెనిస్ట్ యూజీసీ నామ్స్ అని చెప్తే కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఏమన్నంటే యూజీసీ ఈజ్ ఫైనల్, యూజీసీ నార్మ్ ఏదైతుందో మీరు ఫాలో కావాల్సిందే అని చెప్పారు. దానికి వ్యతిరేకంగా నివేదిత మేనన్ అనేటువంటి ఒక పొలిటికల్ సైన్స్ టీచరు, ఆమె నాయకత్వంలో 50 మంది టీచర్స్ వచ్చి హూ ఈజ్ యూజీసీ టు ఆర్డర్ అస్, మమ్మల్ని రెగ్యులేట్ చేయడానికి యూజీసీ ఎవరు అని చెప్పారు. అసలు ఈ రోజు మనకు ఉన్నటువంటి డిగ్రీలు ఏవైతే ఉన్నాయో యూజీసీ రికగ్నిషన్ లేకపోతే డిగ్రీకి వాల్యూ లేదు. సో ఈ యూజీసీ ఎవరు అనేటువంటి ప్రశ్న
లేవనెత్తేటువంటి స్థాయిలో మన ఉపాధ్యాయులు మనం పెంచి పోషించినటువంటి వాళ్ళు ఉన్నది పరిస్థితి. ఇలా చాలా సంఘటనలు ఉన్నాయి. ఇది సందర్భం కాకపోయిండొచ్చు. అయినప్పటికీ నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మేము ముందుంచడానికి ప్రయత్నం చేశాం. సమాచార భారతి గత 3 దశాబ్దాలుగా ముఖ్యంగా పత్రికా రంగానికి పైన ఫోకస్ చేస్తూ వివిధ రకాలైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వాటిపైన పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా సామాజిక సమరసతను పెంపొందించడం, భారత జాతి యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించడం, జాతీయ సమగ్రతను పెంపొందించడం, పత్రికా రంగాన్ని ఒక ప్రముఖమైనటువంటి సాధనంగా తీసుకొని మనం అంటాం ఈరోజు దిస్ ఇస్ ద 4th ఎస్టేట్ అంటాం. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ తర్వాత 4th ఎస్టేట్గా ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఆయుధం ఇది. ఈ ప్రముఖమైనటువంటి రంగం, ఈ ప్రముఖమైనటువంటి రంగం ద్వారా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం కోసం ఈ లక్ష్యాలను పెట్టుకొని సమాచార భారతి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉంది. దానిలో భాగంగానే లోకహితం అనేటువంటి ఒక పత్రిక నిర్వహిస్తూ ఉన్నాం. మన గ్రామీణ ప్రాంతాలకు మన యొక్క భావజాలం వెళ్ళాలనే ఉద్దేశంతో దానితో పాటు సామాజిక సమరసతను పెంపొందించేటువంటి విధంగా కాకతీయ ఫిలిం ఫెస్టివల్ ఒకటి నిర్వహిస్తూ ఉన్నాం. పాత్రికేయులందరికీ రకరకాల ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రకంగా లిటరరీ ఫెస్టివల్ కూడా, గోల్కొండ లిటరరీ ఫెస్టివల్ కూడా ఒకసారి 2 సార్లు జరుపుకున్నాం మనం ఇప్పుడు. ఇవన్నిటి కూడా ఉద్దేశం ఏంటి అంటే జాతీయ సమగ్రత పెంపొందించడం, భారతీయుల్లో ముఖ్యంగా దేశం పైన గౌరవం పెరిగేటువంటి విధంగా మన యొక్క ప్రయత్నాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ రాబోయేటువంటి రోజులలో ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమానికి ఆదరణ లభించేటువంటి విధంగా మీ వంతు సహాయ సహకారాలను అందించాలని, ఈ సహాయ సహకారాలను దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఎక్కువ మందికి ఈ కార్యక్రమాలను తీసుకొని వెళ్తూ చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి భారత సాయుధ దళాలను ఈ సభాముఖంగా అభినందనలు చేస్తూ భారతదేశం గర్వించే విధంగా విజయవంతంగా ప్రస్తుతం ఉన్నటువంటి టెన్షన్ ముగియాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ వందనాలు, అభినందనలు. దానితో పాటు ఈరోజు అవార్డు గ్రహీతలు ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయేటువంటి రోజులలో మీ అందరి సహాయ సహకారాలు ఇంకా ఎక్కువగా ఉంటాయని కోరుకుంటూ ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ధన్యవాదాలు సార్. నారద జయంతి విశిష్టతను తెలియజేయవలసిందిగా సీనియర్ జర్నలిస్ట్ కొంటు మల్లేశం గారిని కోరుతున్నాం. సభకు నమస్కారం. సమాచార భారతి ఆధ్వర్యంలో నారద జయంతి కార్యక్రమానికి వచ్చేసినటువంటి సభికులందరికీ మరొకసారి స్వాగతం తెలుపుతున్నాం. నారద జయంతి అనే కార్యక్రమాన్ని సమాచార భారతి 2007 నుంచి నిర్వహిస్తున్నది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. ఇది మన భాగ్యనగరంలో 2007 నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఇందూరు, కరీంనగర్, వరంగల్ లాంటి చోట కూడా ఈ కార్యక్రమాన్ని సమాచార భారతి నిర్వహిస్తున్నది. నారద జయంతి అనే కార్యక్రమాన్ని మనం నారదుని యొక్క జయంతి సందర్భంగా వైశాఖ బహుళ పాడ్యమిని పురస్కరించుకొని సమాచార భారతి నారద జయంతిని నిర్వహిస్తున్నది. మన క్యాలెండర్ ప్రకారం 13 తేదీన ఈ ఉంది మన నారద జయంతి. కానీ మనం ఈరోజు ఇక్కడ భాగ్యనగరంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నారదుని పేరులోనే నారా అంటే జ్ఞానం, ద అంటే పంచేవాడు, జ్ఞానాన్ని పంచేవాడే నారదుడు. కానీ దురదృష్టవశాత్తు మన చలనచిత్ర రంగం, మన సీరియల్ రంగం నారదుని ఒక కామెడీ క్యారెక్టర్గా చూపించారు. కానీ నారదుడు గొప్ప ముని. అంతేకాదు, నారదుని మనం దేవర్షి అంటాం. సహజంగా ఋషులంతా కూడా మానవులుగా ఉండి తర్వాత ఋషులుగా మారినవారు. కానీ నారదుడు అలా కాదు. పుట్టుకతోటే దేవర్షి, అంటే పుట్టుకతోనే జ్ఞానాన్ని
ఋషిగా ఉన్నటువంటి వ్యక్తి మనకు నారదుడు. నారదుడు ఎప్పుడు కూడా ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసమే పరితపించారు. నారదుణ్ణి మన వాళ్ళందరూ కూడా రకరకాలుగా సంబోధిస్తారు. కొంతమంది ఏమో ఆయన్ని కలహ భోజనుడు అంటారు, కలహ ప్రియుడు అంటారు. కానీ నారదుడు ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసమే. ఈ నారద జయంతి సందర్భంగా మనం కొంతమంది జర్నలిస్టులను సన్మానించుకుంటున్నాం. నేను కూడా ఒక 2 ఏళ్ల క్రితం నారద జయంతి సందర్భంగా జర్నలిస్ట్ పురస్కారాన్ని అందుకున్నవాడిని. నేను దానికి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. నారదుడు మనకి ఒక కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఏంటంటే అందరం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం. సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి కారణం ఏంటంటే నారదుడే ఆయన ఒక ప్రశస్తి. మన ప్రజలంతా కష్టాల్లో ఉన్నప్పుడు నారదుడు వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, విష్ణుమూర్తి ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు, ఏం చేయమంటావు అని అడిగేవాడంట. అడిగితే సత్యనారాయణ వ్రతం చేసుకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయని చెప్పాడంట. మనం ఒక పాత్రికేయులం, మనం ప్రజల యొక్క సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చేవాళ్ళం. నారదుడు ఆ కాలంలోనే ప్రజల సమస్యలు ఏంటో విష్ణుమూర్తి దగ్గరికి తీసుకెళ్ళి దానికి పరిష్కారం ఏంటో కనిపెట్టాడు. అంటే పాత్రికేయులు ఏం చేయాలి అనేది ఆ రోజే నారదుడు మనకు దీని ద్వారా ఉద్బోధించారు. అలాగే నారదుని గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విశిష్టలు ఉన్నాయి. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. దాంతోపాటు ఈ కార్యక్రమంలో కొద్దిమంది పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ వల్లీశ్వర్జీ సమాచార భారతి ఉపాధ్యక్షులు. శ్రీ నడింపల్లి ఆయుష్జీ సమాచార భారతి కార్యదర్శి మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్. శ్రీ దుర్గారెడ్డి గారు, వీరు జాగృతి పత్రిక అసోసియేట్ ఎడిటర్. శ్రీ వేదుల నరసింహం గారు సమాచార భారతి వ్యవస్థాపక సభ్యులు. శ్రీ కట్టా రాజగోపాల్జీ ఇక్కడ రాజగోపాల్జీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాంత ప్రచార ప్రముఖ్. శ్రీ విష్ణువర్ధన్ గారు ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రాంత సహసంఘటన మంత్రి. శ్రీ దేవేందర్ గారు సాందీపని పత్రిక అసోసియేట్ ఎడిటర్. శ్రీ విశ్వనాథన్ గారు రిటర్న్ పనిచేస్తుంటారు. ధన్యవాదాలు సార్. ఇక ఇప్పుడు అసలు కార్యక్రమంలోకి అడుగు పెట్టేద్దాం. విజేతలకు ఆత్మీయ సత్కారం. ప్రింట్ మీడియాలో విశిష్ట సేవలకు గాను వడ్లమూడి రామ్మోహన్ రావు స్మారక పురస్కారంను డాక్టర్ కొరడే మహేష్ గారికి అందజేస్తున్నాం. వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులను వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ మహేష్ గారి కుటుంబ సభ్యులను వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ కొరడే మహేష్ గారి స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామం. 3 దశాబ్దాల పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషలలో సుప్రసిద్ధ పత్రికల్లో సేవలు అందించారు శ్రీ మహేష్ గారు. జర్నలిజం మీద అభిమానంతో ఎంసీజే మరియు పిహెచ్డి డాక్టరేట్ చేశారు. ఎల్ఎల్బి మరియు బీపీఆర్ పట్టాలు కూడా అందుకున్నారు. పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ మరియు గ్లింప్సెస్ ఆఫ్ వైజాగ్ అనే గ్రంథాలను రచించారు శ్రీ మహేష్ గారు. ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి పత్రికలలో పనిచేశారు. ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికల్లో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్గా సేవలు అందిస్తున్నారు. శ్రీ మహేష్ గారికి సమాచార భారతి తరపున శుభాకాంక్షలు. పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా మీ స్పందనని క్లుప్తంగా మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం మహేష్ గారు. వారిని సన్మానించవలసిందిగా వేదికను అలంకరించిన పెద్దలను కోరుతున్నాము. వారిని సన్మానించవలసిందిగా శ్రీ గోపాల్ రెడ్డి గారిని, సిహెచ్ ప్రసాద్ గారిని, చామర్తి ఉమామహేశ్వరరావు గారిని కోరుతున్నాము.
మహేష్ గారిని మీ ప్రతిస్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా దేవర్షి నారద జయంతి సందర్భంగా నన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన సమాచార భారతి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేదిక మీద ఉన్న సమాచార భారతి అధ్యక్షులు గోపాల్ రెడ్డి గారికి, అలాగే ఉమామహేశ్వరరావు గారికి, సాయి ప్రసాద్ గారికి, నాకు జర్నలిజంలో గురుతుర్యులైన వల్లీశ్వర్ గారికి, ఈ వేదిక కింద ఆసీనులైన అందరికీ నమస్కారాలు. నారద మహర్షిని త్రిలోక సంచారి అంటారు. ఆ కాలంలో, పురాణాల కాలంలో ఆయన త్రిలోకాలకి సంచారం చేస్తూ సమాచారాన్ని చేరవేసేవారు. అందుకోసం అది జర్నలిస్ట్గా మేము భావిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఆయన్ని మొట్టమొదటి జర్నలిస్ట్గా మనం భావిస్తూ ఉంటాం. వివిధ లోకాల్లో జరిగే సమాచారాన్ని చేరవేసేవారు. సరే, దురదృష్టవశాత్తు మనకు ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ వచ్చింది, పాత్రికేయ రంగం చాలా రకరకాలుగా మారుతూ వస్తుంది. నారద మహర్షి సీయింగ్ ఈజ్ బిలీవింగ్, చూస్తూ దాన్ని చెప్పేవారు. ఇప్పుడున్న జర్నలిజంలో, నేను జర్నలిస్ట్గా దాదాపు 32 ఏళ్ల నుండి పనిచేస్తున్నాను. వివిధ పత్రికల్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు పనిచేశాను. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో దాదాపు 21 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను సీనియర్ అసిస్టెంట్గా. ఈ 3 దశాబ్దాల కాలంలోనే జర్నలిజం మంచి చెడు 2 రకాలుగా ఉంది. అంటే మంచి విషయం ఏమిటి అంటే, మంచి దీన్ని తీసుకుంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్, చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదర్ సైడ్, ఫ్లిప్ సైడ్ ఇంకోటి తీసుకుంటే డిస్ఇన్ఫర్మేషన్ అనేది, అలాగే వెరిఫికేషన్, ఫ్యాక్ట్ చెకింగ్ కూడా లేకుండా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మన సమాజానికి చాలా చెడు చేస్తుంది. ఇప్పుడు అంతా, ఒకప్పుడు నేను 92లో నా జర్నలిజం ప్రస్థానం స్టార్ట్ అయింది. అప్పుడు ఏదన్నా మీటింగ్కి వెళ్ళాలన్నా, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలన్నా కానీ పర్సనల్గా వెళ్ళి అటెండ్ అయ్యి రాసేవాళ్ళం. ఇప్పుడు అంతా వాట్సాప్ జర్నలిజం, ఆర్మ్ చైర్ జర్నలిజం వచ్చేసింది. ఇంట్లో కూర్చొని, లేకపోతే ఆ మీటింగ్లకు వెళ్ళకుండా ఎక్కడ వస్తే వాట్సాప్. ఈ వాట్సాప్ జర్నలిజం అనేది ఇప్పుడు చాలా మేజర్ థ్రెట్ అయింది, పెద్ద ప్రమాదకరంగా తయారైంది. ఎందుకంటే దానిలో ఇప్పుడు మాకు వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, చెక్ చేయాలి. దాన్ని నమ్మే పరిస్థితి లేదు, దాన్ని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం ఇప్పుడు ఫ్యాక్ట్ చెకింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మన ఇండో పాక్ ఈ టెన్షన్స్లో రోజు పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు, ఇప్పుడు ఇంతకుముందు కూడా ఏదో నేను మెసేజ్ చూస్తూ వస్తున్నాను, ఫ్యాక్ట్ చెకింగ్, ఇది కరెక్ట్ కాదు, బీరిట్లో ఎక్కడో జరుగుతుంది, ఎక్కడో ఆయిల్ ట్యాంకర్ వెళ్తుంది. అదంతా ఇప్పుడు ఇక్కడ ఏదో జరిగినట్టు, ఇండియాలో జరిగినందో, హైదరాబాద్లోనో ఇప్పుడే ఇన్ఫర్మేషన్ జరిగిందో, 2 రకాల సవాలు. ఒకటి, అది జరిగి ఉండకపోవచ్చు, ఒక ప్రమాదం. రెండోది, ఎప్పుడో జరిగిందా అని ఇప్పుడు జరిగినట్టు చూపెట్టడం రెండోది. ఈ 2 ప్రమాదాలు పాత్రికేయులకు, మన రంగంలో, సమాజానికి పెద్ద ప్రమాదంగా పరిణమించింది. ఈ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అడ్వైజరీస్ ఇస్తున్నది. దానికి గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్ అన్నీ చేస్తుంది. కానీ స్వీయ నియంత్రణ అనేది చాలా ఇప్పుడు అవసరమైంది. ఒకప్పుడు ప్రింట్ మీడియానే ఉండే, ఎలక్ట్రానిక్ మీడియా అయింది. ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ పెరిగాయి. ఇదంతా ఒక రకంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బాగానే ఉంటుంది, కానీ దానిలో ఎంత మంచి ఉంది, ఎంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఎంత రాంగ్ ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అనేది అది పెద్ద ఇబ్బందిగా పరిణమించింది. ఈ సందర్భంలో మనం ఈ ఎథికల్ జర్నలిజం, రెస్పాన్సిబుల్ జర్నలిజం అనే పదాలు కూడా ఈ మధ్య కాలంలోనే పుట్టాయి. ఎందుకంటే ఈ సమస్య మనకు వస్తుంది కాబట్టి, ఈ లాస్ట్ 10-15 ఇయర్స్ నుండి ఇంకెక్కువ పెరిగింది కాబట్టి, యూట్యూబ్, సోషల్ మీడియా తోటి. ఈ సందర్భంగా, నారద జయంతి సందర్భంగా, మా పాత్రికేయుల సందర్భంగా ఎథికల్ జర్నలిజం, రెస్పాన్సిబుల్ జర్నలిజంని కూడా పాటించాలి, దాన్ని గుర్తించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
బండారు సదాశివరావు స్మారక పురస్కారాన్ని శ్రీ డాక్టర్ భాస్కర యోగి గారికి అందజేస్తున్నాం. వారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన తెలంగాణ గడ్డ మీద పరిచయం అక్కర్లేని సాహిత్యకారులు భాస్కర యోగి గారు. తెలుగు సాహిత్యం, చరిత్ర, సంస్కృతి మీద లోతైన పరిశోధన చేశారు భాస్కర యోగి గారు. ప్రముఖ తెలుగు దినపత్రికలు అన్నింటిలోనూ వారి వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. టీవీ చర్చా కార్యక్రమాలలో జాతీయవాదాన్ని బలంగా వినిపించే ప్యానలిస్టుగా పేరు తెచ్చుకున్నారు శ్రీ భాస్కర యోగి గారు. డిజిటల్ మీడియా ప్రభంజనంలో అసలైన చరిత్ర, సంస్కృతిని స్పష్టంగా విశదీకరిస్తూ వందలాది ఇంటర్వ్యూలు ఇచ్చారు వీరు. ఈ తరం విద్యార్థులు, యువతకు కూడా అర్థమయ్యే రీతిలో సరళంగా జాతీయ భావాన్ని అందించడం డాక్టర్ భాస్కర యోగి గారి గొప్పతనం. శుభాకాంక్షలు డాక్టర్ భాస్కర యోగి గారు. వారికి పురస్కారాన్ని అందించవలసిందిగా వేదికను అలంకరించిన శ్రీ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారిని, ప్రసాద్ గారిని మరియు చామర్తి ఉమామహేశ్వరరావు గారిని కోరుకుంటున్నాం. భాస్కర్ యోగి గారిని మీ స్పందనను క్లుప్తంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీవాణి గిరిజాచ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంచ విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వసురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకందరాశ్రయసే. సమాచార భారతి తరపున సీనియర్ కాలమిస్టు పురస్కారాన్ని నాకు అందించినటువంటి సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, నా ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. కాళిదాసు కుమార సంభవం రాస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి వర్ణన, ఈ ప్రపంచంలో ఏ కవి చేయనటువంటి వర్ణన చేసిన తర్వాత, శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని వర్ణన చేసిన తర్వాత ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చిందట. ఆ శివపార్వతుల యొక్క రహస్యమయమైనటువంటి శృంగారాన్ని గురించి వర్ణన చేద్దామని అనిపించిందట. ఎప్పుడైతే కాళిదాసుకు అట్లాంటి భావన కలిగిందో, సాక్షాత్తు సరస్వతీ దేవి ఆయన మీద ఆగ్రహించి అశ్లీలాన్ని ప్రజలకు వెల్లడి చేయడం అనేటటువంటిది భావ్యం కాదని ఆమె శాపం పెట్టిందని, దాన్ని ఆ భాగాన్ని పూర్తి చేయకుండానే కాళిదాసు మరణించాడని ఒక కథ, ఐతిహ్యం మనకు లోకంలో ఉంది. అంటే ఈ దేశం ఎప్పుడు అశ్లీలతను, అనవసరమైనటువంటి విషయాలను సమాజం లోపల పరివ్యాప్తి చేయాలనేటటువంటి సంకల్పం ఉన్నటువంటి ధర్మం కాదు మనది. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా నారదుడేమి కలహప్రియుడేమి కాదు. అవన్నీ మన తెలుగు సినిమా వల్ల పిచ్చితనం, అదంతా కూడా మన బుర్రల్లో అట్లా ఎక్కించి పెట్టారు. అది నారద భక్తి సూత్రాలు, అద్భుతమైనటువంటి సూత్రాలు. అసలు భక్తికి సంబంధించినటువంటి ఏవైనా సూత్రాలను నిర్వచించాలి అంటే, భక్తిని నిర్వచించాలన్నా స్వాతస్మిన్ పరమ ప్రేమ రూప లాంటి అద్భుతమైనటువంటి సూత్రాలను ఇచ్చినటువంటి మహనీయుడు నారద మహర్షి. నారద పాత్ర ఏదైతే ఉందో అది మనం అనుకునేటటువంటి చాలా అల్పమైనటువంటి సినిమాటిక్ స్టైల్లో ఉన్నటువంటి పాత్ర కాదు అది. మీరు ఉపనిషత్తులు అధ్యయనం చేసినా, పురాణాలు అధ్యయనం చేసినా ఆ నారదుడి యొక్క పాత్ర గొప్పది. కానీ మన అల్పజ్ఞత్వం ఏంటంటే, మనకు ఈ పార్టీ మధ్య ఆ పార్టీ మధ్యలో డిస్కషన్ చేసేవాడు నారదుడు నాలాంటి వాడు ఉండాలని అనుకున్నాడు ఎవడో, ఈ టీవీ వాడు, ఈ చర్చలు చేసేవాడు. కాబట్టి నారదుడిని ఏం చేశాడంటే గుంజుకొచ్చి వాని స్థాయిలో కూర్చోబెట్టుకున్నాడు. టేబుల్ మీద కూర్చోబెట్టుకుని ఈ నారదుడు కలహ భోజనం, ఈ సినిమా వాడు, ఈ టీవీల వాళ్ళు, ఈ పేపర్ల వాళ్ళు పిచ్చి పిచ్చివన్నీ చేశారు. నారదుడు చేసినటువంటి పని ఏమిటంటే, అంటే మనకు 14 లోకాలు, అతల సుతల రసాతల తలాతల మహాతల అని ఈ లోకాలు ఏవైతే పైన కింద 7 చెప్పినా కానీ, ఈ ముల్లోకాలు ఏవైతే ఉన్నాయో, స్వర్గ పాతాల భూలోకాలు ఏవైతే ఉన్నాయో, వీటిల్లో ఉండేటటువంటి సమాచారాన్ని అన్ని వర్గాలకు, అంటే
దేవదానవుల దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం ఆయనకు ఉన్నది, అంతేగాని ఈ కలహాలు పెట్టడం అనేటటువంటిది ఆయన దగ్గర లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రామాంజనేయ యుద్ధం అని తెలుగులో చాలా ఫేమస్ నాటకం ఉంది, కానీ నిజంగా అదేం జరగలేదు. కృష్ణాంజనేయ యుద్ధం ఉన్నది, అదేం జరగలేదు. సత్యహరిచంద్ర కూడా మనం అనుకుంటున్నటువంటి జాషువా పద్యాలు, ఈ పద్యాలు ఉన్నటువంటిది ఏమి కాదు. అది ఎక్కడ పురాణాల్లో దానికి ఏమి తలతోక లేదు వాటికి. కాబట్టి ఇట్లాంటి వాటిలో నాదుడిని చాలా ప్రముఖంగా చేసేసిండు. చేయడం వల్ల ఏంటంటే అది జనరంజకంగా జనంలోకి వెళ్ళడం వల్ల నారదుని అట్లాంటి కలహప్రియుడు, కలహ భోజనుడు అని మార్చాడు. ఆ కలహ భోజనత్వాన్ని ఇవాళ జర్నలిజం పేరుతో కొందరు ఈ దేశంలో చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ జరిగితే కూడా దాన్ని అవమానించేటటువంటి భావస్వేచ్ఛ మాకుంది అనేటటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. ఈ దేశంలో ఇంకా మొదలు కాలేదు, మీరు ఆగండి. యుద్ధం ప్రారంభమై 2 రోజులైంది, కానీ ఇంకా వారం రోజులు ఆగండి. ఎన్ని కోడిగుడ్డు మీద ఎంట్రుకలు బీకేటటువంటి మేధావులు, జర్నలిస్టులు ఈ దేశంలో తయారవుతారో మీరే చూస్తారు. ఇవాళ చెప్తున్నాను నేను ఈ మాట. ఎందుకంటే వాళ్ళ బుద్ధిలో ఆ కలహ భోజనత్వం ఉంది, వాళ్ళ బుద్ధిలో దేశాన్ని విమర్శించేటటువంటి స్వభావం ఉంది. ఈ స్వభావాన్ని ఎదుర్కోవడానికే మన సంస్థల్లో మనం చాలా రోజుల నుంచి ఇదొక పెద్ద ప్రయత్నం మన పెద్దలు చేస్తూ వస్తూ ఉన్నారు. మనకు తెలుగునాట చూసినట్టయితే ఆంధ్రభూమి మొన్నటి వరకు కరోనా వచ్చే నాటికి ఒక అద్భుతమైనటువంటి వేదికగా ఉండేది. మన యొక్క జాతీయవాదాన్ని, రాష్ట్ర భావాన్ని ప్రకటించడానికి. నేనే దాంట్లో 400 వ్యాసాలు రాశాను సుమారుగా. ప్రతి శుక్రవారం భాస్కరవాణి అనే పేరుతో 400 వ్యాసాలు రాశాను. ఇంకా మిగతా పత్రికలు చూస్తే మీకు మైక్ ముందర చెప్పేటిది కాదు కాబట్టి అన్ని మేనేజ్మెంట్ల చేతుల్లో నడిచే పత్రికలు. మనం ఎంత సూక్తులు మాట్లాడినా, ఎంత ఎథికల్ జర్నలిజం అని మాట్లాడినా ఆ మేనేజ్మెంట్ లోపల ఏం చెప్తే అదే రాస్తూ ఉన్నాం. ఇది మాత్రం వాస్తవం. కానీ ఒక్కొక్కసారి కొంచెం లైన్స్ క్రాస్ కాకుండా ఇలా ఉండాలి, ఇది దేశం యొక్క ప్రయోజనం, ఇది జాతి యొక్క ప్రయోజనం అనే భావం మనం సంస్థల్లో పుట్టి పెరిగాం కాబట్టి మనకి ఎక్కడో ఒక చోట ఆ భావం మనలో ప్రస్ఫుటిస్తుంది కాబట్టి మనం చేస్తూ ఉన్నాం. ఇక రెండో వైపు ఇవాళ మనం ఈ అసత్యాలు, ఈ పేపర్లలో వచ్చే ఫ్యాక్ట్ చెకింగ్లు, ఇవన్నీ ఒక వైపు చూస్తే ఇవాళ మన పిల్లల్ని పాడు చేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి యూట్యూబ్ ఛానల్ వ్యవస్థ వచ్చింది. అంటే డబ్బుల కోసం ఏదైనా చేయొచ్చు, డబ్బుల కోసం ఎవరినైనా ప్రమోట్ చేస్తారు, కొన్ని రోజులు వెంటనే వాడిని ధ్వంసం చేసేస్తారు, ఆ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేస్తారు. మనం ఒక అఘోరి పేరుతో చూసాం, పచ్చళ్ళ పేరుతో చూసాం, ఇంకేదో పేరుతో చూసాం, ఒక 5-6 మీరు అందరూ మన తెలుగు రాష్ట్రాల్లో నడిచినటువంటి చరిత్ర అనేది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి మన పిల్లల్ని కాపాడాలి. ఇప్పుడు మీరు కొంతమంది యువకుల్ని మధ్య ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మనిషి అనేటటువంటి వాడు ఎప్పుడు అల్పమైన విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. వాడిని కూర్చొని నీకేం బాధ్యత, నాకేం బాధ్యత లేదు, నువ్వేం చదువుకున్నావు, నేనేం చదువుకోలేదు, ఇట్లాంటి మాట్లాడే వాని వీడియోస్ వ్యూస్ పెంచేటటువంటి సిస్టమ్ ఎక్కడుంది? అది టెక్నాలజీలో ఉంది. ఆ టెక్నాలజీని అల్ప విషయాలను రెండింటిని జోడించి జాతి మీద వదులుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి మిసైల్స్ ఉన్నాయి ఇప్పుడు. అది జర్నలిజానికే కాదు, మొత్తం జాతికే ప్రమాదం. అలాంటివి చాలా వస్తున్నాయి. అవి రీల్స్ రూపంలో మన పిల్లల్ని మొత్తం కట్టిపడేసేటటువంటి విధంగా, యువకుల్ని మొత్తం దాని వైపు నిలబడే విధంగా చేస్తూ ఉంది. దాని నుంచి వాళ్ళ ఫ్యాక్ట్ చెకింగ్ లాంటి పెద్ద పెద్ద మాటలు నేనేమో అంటలేను, కానీ దాని నుంచి మనం ఈ పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒక కార్గిలో, లేకపోతే ఒక పుల్వామానో, ఒక పెహల్గామో, ఒక ఉరి వచ్చినప్పుడు అందరం ఏకమవుతున్నాం. ఆ చిల్లరగాడు కూడా దాంట్లో మాట్లాడుతున్నాడు గట్టిగానే, కానీ తర్వాత వాడికి సంస్కారం ఉండట్లేదు. సంస్కారము, దేశం పట్ల బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఉండట్లేదు. ఆ అకౌంటబిలిటీ నిర్మాణం చేసేటటువంటి జర్నలిజం ఈ దేశంలో రావాలి. దేశం పట్ల అభిమానాన్ని కలిగించేటటువంటి జర్నలిజం రావాలి. ఒకప్పుడు ఒక భారతి పత్రిక, సాహిత్య పత్రిక ఈ తెలుగు రాష్ట్రంలో నడిచింది. ఒక గోల్కొండ పత్రిక ఈ హైదరాబాద్ నగరంలో నడిచింది. గోల్కొండ పత్రికని సురవరం ప్రతాప్ రెడ్డి గారు మొత్తం ప్రింట్ చేసి రాత్రికి తాళం వేసిపోతే తెల్లారేసరికి పేడ నీళ్ళు తీసుకొచ్చి వెంటిలేటర్లకు వెళ్ళి దాంట్లో పోసేవాళ్ళు. మళ్ళీ రోజు పొద్దున్నే ఆ పత్రికలను మొత్తం ఎండలో పెట్టేసి వాటికి ఉండే పేడ అంతా దులిపేసి వాటిని మళ్ళీ పంపించేవాళ్ళు. అంత కష్టపడ్డారు అన్నాడు. ఈ మన చెప్పల బజార్లో షోయబుల్లా ఖాన్ చంపేశారు ఒక ఇమ్రోజులో రాసినందుకు. మందుముల నరసింహారావు పత్రికను మూసేశారు. కాబట్టి ఇది ఎప్పటికీ నడుస్తూనే ఉంది. ఈరోజు కొత్త విషయం ఏం కాదు. 60 ఉర్దూ పత్రికలు నిజాం కాలంలో తెలంగాణలో. తర్వాత వద్దిరాజు సోదరులు ఒక ఊర్లో పత్రికలు నడిపారు, ఇనుగుర్తిలో, వరంగల్ దగ్గర. కాబట్టి ఇది ఒక
ఆ, ఈ సమస్య అనేది మనకు ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఉంది. కాబట్టి అందరూ విఘ్నులు ఉన్నారు. దీన్ని ఈ పత్రికల ద్వారా మనకు ఉండేటటువంటి ఈ పెన్ బలంతో, ఈ వాక్ బలంతో మన యొక్క జాతీయవాదాన్ని, రాష్ట్రవాదాన్ని సమాజంలోకి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేద్దామని, నాకు అట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. ధన్యవాదాలు సార్. సమాచార భారతి ఉజ్వల మహిళా జర్నలిస్ట్ అవార్డుని డాక్టర్ కలువాయి అనిత గారికి అందిస్తున్నాం. వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వారికి పురస్కారాన్ని చేయవలసిందిగా శ్రీమతి పద్మ గారిని, శ్రీమతి దేవిక గారిని కోరుతున్నాం. డాక్టర్ కలువాయి అనిత గారు జర్నలిజం మీద మక్కువతో బీసీజే, ఎంసీజే చేశారు. మహిళలు అరుదుగా కనిపించే మాస్ కమ్యూనికేషన్స్ రంగంలో అడుగుపెట్టి మహిళలకు టెలివిజన్ మీడియా అనుబంధం అనే అంశం గురించి 5 సంవత్సరాలు పరిశోధన చేసి పిహెచ్డి డాక్టరేట్ పట్టా అందుకున్నారు శ్రీమతి అనిత గారు. సుమారు 20 సంవత్సరాలుగా అధ్యాపక వృత్తిలో అనిత గారు రాణిస్తున్నారు. వందల మంది యువ జర్నలిస్టులను తీర్చిదిద్దారు. ఎంఫిల్, పిహెచ్డి స్కాలర్స్ కు గైడెన్స్ అందించడమే కాకుండా అనేక జాతీయ మ్యాగజైన్లలో పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. జర్నలిజం పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల కోసం 3 టెక్స్ట్ బుక్స్ కూడా రచించారు. విభిన్న రకాల ఆధునిక సంస్థలలో పనిచేసినప్పటికీ అనిత గారు ఎప్పుడూ హిందూ ధర్మం, భారతీయ సంస్కృతిని పాటిస్తూ అచ్చ తెలుగు ఆడబడుచుగా నిలిచి ఉన్నారు. పబ్లిక్ రిలేషన్ సొసైటీకి మొదటి మహిళా కన్వీనర్గా వారు వ్యవహరించారు. అనేక సంస్థల నుంచి ఉత్తమ అధ్యాపకురాలుగా అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ కి ఎంపికయ్యారు. శుభాకాంక్షలు అనిత గారు. మీ స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, గోపాల్ రెడ్డి సార్కి, సాయి ప్రసాద్ సార్కి, అలాగే ఉమామహేశ్వర్ సార్కి, ఇక్కడ వచ్చిన అతిథులందరికీ, పాత్రికేయులకి, అలాగే నా మిత్రులు, జర్నలిజం మిత్రులు, ఇప్పుడు అవార్డ్స్ అందుకుంటున్న పెద్దలు, వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న సమాచార వారికి నా శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పాలంటే నా జర్నలిజం జర్నీ నేను ఎప్పుడూ నా లైఫ్లో అనుకోలేదు ఇలా నడుస్తుందని. నేను అసలు ఎప్పుడు జర్నలిస్ట్ అవుతానని కూడా అనుకోలేదు. జర్నలిజంలో జాయిన్ అయ్యేటప్పుడు అసలు ఈ ప్రొఫెషన్ ఏంటో కూడా నాకు తెలియదు. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సడన్గా ఇంగ్లీష్ మీడియంలో జర్నలిజం తీసుకుని ఉస్మానియా యూనివర్సిటీలో బీసీజే, ఎంసీజే, ఎంఫిల్, పిహెచ్డి, ఇప్పుడు పోస్ట్ డాక్టరల్ కూడా చేస్తున్నాను. ఐసిఎస్ఎస్ఆర్ పోస్ట్ డాక్టరల్ రావడం అంటే అది చాలా గొప్ప విషయము. అది వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇదంతా కూడా నాకు యూనివర్సిటీ ఇచ్చిన ఒక గొప్ప అనుభూతి అండ్ గైడెన్స్. మా ప్రొఫెసర్స్ అందరూ నా వెనకాల నిలబడి ప్రతి క్షణం నాకు అందించిన గైడెన్స్ కారణంగానే నేను ఈరోజు ఈ స్థాయిలో నిల్చున్నాను. అలానే నేను ఎప్పుడు జర్నలిజంకి దూరంగా లేను. నేను కూడా ఒక 2 సంవత్సరాలు జర్నలిస్ట్గా వర్క్ చేశాను. అది ఫుల్ టైం జర్నలిజము. కానీ ఆ తర్వాత కంటిన్యూగా ఫ్రీలాన్సింగ్ జర్నలిజం చేస్తున్నాను. మీడియా ఛానల్స్లో కూడా నేను చేసిన రీసెర్చ్, టెలివిజన్ సీరియల్స్ సమాజాన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నాయని పిహెచ్డి స్టడీ మీద చాలా డిబేట్స్, టీవీ షోస్లో కూడా మాట్లాడాను. నా జర్నలిజం కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు విసా టీవీలో నాకు ఇక్కడున్న మా మిత్రులందరూ పరిచయం అయ్యారు. ముఖ్యంగా విశ్వనాథ్ గారి కింద నేను ట్రైనింగ్గా జాయిన్ అయ్యి అక్కడే ట్రైనింగ్ తీసుకొని ఆయన గైడెన్స్లో నేను నా కెరియర్ స్టార్ట్ చేసినందుకు నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలా నాకు ప్రతి స్టేజ్లో నాకు గైడెన్స్ అందించిన పెద్దలందరూ ఈరోజు నాకు ఈ సమయంలో గుర్తు రావడానికి కారణం ఏంటంటే, మనం మన జీవితాన్ని ఒక మన ఓన్ ఉద్దేశాల కోసం తీసుకెళ్తాము, కానీ అది 10 మందికి తెలియకుండానే ఇన్స్పిరేషన్ అవుతుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే జర్నలిజం అనేది కేవలం ఒక పేపర్ మీద ఉండే సబ్జెక్ట్ కాదు. నేను జర్నలిజం చేశాను, అది పిల్లలకి చెప్తున్నాను కూడా. ఒక జర్నలిస్ట్ని తయారు చేయాలంటే మనకు జర్నలిజం మీద ఇంకా అవగాహన ఎక్కువ ఉండాలి. అది నేను రోజు నేర్చుకుంటున్నాను. ఇది ఒక రోజు ప్రయాణం కాదు. నేను జర్నలిజం చేసేటప్పుడు నాకు అనిపించింది నా సిలబస్లో చాలా చేంజెస్ చేయాలని. నేను ఫ్యాకల్టీ అయ్యాక ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు 20 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాలేజెస్ లైక్ విల్లా మేరీ, సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ మేరీస్, ఇట్లాంటి అన్ని కాలేజెస్లో చెప్తూ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో కూడా టీచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు సిలబస్ని మార్చాలి, ప్రాక్టికల్గా చెయ్యాలి అన్న అవసరం ఉంది. ఇందాక పెద్దలు గోపాల్ రెడ్డి సార్ అన్నట్టుగా మనం ఏం అందిస్తున్నాము జర్నలిజం చేయాలనుకునే వాళ్ళకి అనేది మనం ఇక్కడ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రొవైడ్ చేస్తేనే రేపు మీరు ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేసుకోవడానికి ఉండాలి. కానీ ఏమవుతుందంటే ఇండస్ట్రీకి, ఎడ్యుకేషన్కి కనెక్షన్ లేకుండా పోయింది.
అది ఫిల్ చేయడానికి ఎంతోమంది ట్రై చేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే నేను జర్నలిజం చదువుతున్నప్పుడు నేను చదివిందంతా ఒక పక్కన, మీడియాలోకెళ్ళిన తర్వాత నేను నేర్చుకుందంతా ఇంకొకటి. అది నా సిలబస్‌లో లేకపోవడం వల్ల నేను చాలా వరకు దాన్ని నేను రిలేట్ చేసుకోలేకపోయాను. ఇవాళ గూడా నేను జర్నలిజంని రిలేట్ చేసి చెప్తున్నాను. కానీ ఎంతమంది అలా చెప్పగలరు, చేయగలరు? ఈ ప్రయత్నం చేయాలనేదే నా మెయిన్ ఉద్దేశ్యం. అలా అని మీడియాలో నేను ప్రతిసారి అపియర్ అయినప్పుడల్లా, ఏ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్‌కెళ్ళినప్పుడైనా గూడా ఖచ్చితంగా నేను అది ఎంఫసైజ్ చేస్తుంటాను. ఈ పాయింట్‌ని ఇండస్ట్రీ రిలేటెడ్ చేయాలి. ఇందాక మన సార్ వాళ్ళందరూ మాట్లాడినట్టుగా ఫేక్ జర్నలిజము, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా నడుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితిలో మనం అందరం కలిసి ఉండి ఒక నమ్మకం మీద నడవాల్సిన టైంలో కూడా చాలామంది మన నమ్మకాన్ని బ్రేక్ చేస్తున్నారు. అదెందుకు అంటే టెక్నాలజీ. మనం తెచ్చిపెట్టుకున్న టెక్నాలజీ. దాన్ని మనం యువతకి ఎలా కరెక్ట్‌గా గైడ్ చేయాలనేది మీలాంటి పెద్దల వల్లనే అవుతుంది. మీలాంటి వాళ్ళందరినీ కూడా యూనివర్సిటీస్‌కి పిలిచి, మీతో లెక్చర్‌లు ఇప్పించి, ఎందుకంటే మీ అనుభవం ఏ టెక్స్ట్ బుక్‌లో దొరకదు. మేము ఎన్ని పుస్తకాలు రాసినా మీ అనుభవాలైతే రాయలేము. కాబట్టి ఆ అనుభవాలను పిల్లలకి అందించేందుకే నేను చేయబోయే ప్రయత్నం. ఇలాంటి లెక్చరర్లు కూడా జర్నలిజంకి ఎంతో అవసరము. వీళ్ళను కూడా వెలుగులోకి తీసుకురావాలి అని మొట్టమొదటి అడుగు వేసిన సమాచార భారతికి నేను ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనరల్‌గా జర్నలిజం మీరందరూ చదివారు. యూనివర్సిటీస్‌లో చదివారో, కాలేజెస్‌లో చదివారో. కానీ మీ ప్రొఫెసర్‌ని ఎవరు ఇప్పుడు ఇలా ప్రత్యేకించి గుర్తించి ఇచ్చిన సందర్భాలు నేను చాలా తక్కువ చూశాను. అలాంటి దాంట్లో మొట్టమొదటి అడుగు వేసినందుకు సమాచార భారతికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ మ్యామ్. సమాచార భారతి యువ జర్నలిస్ట్ పురస్కారంను వీడియో జర్నలిస్ట్ శ్రీ కర్ణాటపు రాఘవేంద్రరావు గారికి అందిస్తున్నాను. వారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వీరికి పురస్కారాన్ని అందించవలసిందిగా శ్రీ నడింపల్లి ఆయుష్ గారిని, శ్రీ వేదుల నరసింహం గారిని కోరుతున్నాను. శ్రీ కర్ణాటక రాఘవేంద్రరావు గారి స్వస్థలం జగ్గయ్యపేట. చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ మీద బాగా ఆసక్తి చూపించారు. చిన్నతనం నుంచి రాముడు భక్తుడుగా ఉంటూ అలనాటి అయోధ్య ఉద్యమంలో చురుకుగా వ్యవహరించారు శ్రీ రాఘవేంద్ర గారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా అనేక టీవీ ఛానల్స్లో కెమెరామెన్గా పనిచేశారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ముఖ్యమంత్రులుగా పనిచేసిన అందరు ముఖ్య నాయకుల ఇంటర్వ్యూలు రికార్డు చేసిన ముఖ్య కెమెరామెన్ శ్రీ రాఘవేంద్రరావు గారు. TV9, TV5, స్టూడియో N, 99 ఛానల్స్లో వీడియో జర్నలిస్ట్గా పనిచేశారు. అనేక మంది జూనియర్స్ని నిపుణులుగా తీర్చిదిద్దారు. టీవీ మీడియాలో జాతీయ భావాలు కలిగిన అతి కొద్ది మంది వీడియో జర్నలిస్టుల్లో రాఘవేంద్రరావు గారు ఒకరు. ప్రస్తుతం జాగృతి డిజిటల్ మీడియాలో టెక్నికల్ మేనేజర్గా సేవలు అందిస్తున్నారు వారు. కర్ణాటక రాఘవేంద్రరావు గారికి శుభాకాంక్షలు. పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా మీ స్పందనని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. నేను ఎక్కువగా మాట్లాడలేకపోవచ్చు. మామూలుగా అందరి ముందు కెమెరాతో ఎవరినైనా కంట్రోల్ చేసే కెపాసిటీ నాకుంది, కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే కష్టమవుతుంది కొంచెం. అయితే ఇవాళ నారదుల గురించి కానీ, వారి గొప్పతనం గురించి కానీ మాట్లాడేంత స్థాయి నాకు లేకపోవచ్చు. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ఇవాళ కెమెరాతో క్రియేట్ చేసే దానికంటే, కంటెంట్ క్రియేట్ చేసే దానికంటే ఏఐతో ఎలాంటి కంటెంట్ అయినా క్రియేట్ చేయొచ్చు. అది ఎంత ప్రమాదకరమైన కంటెంట్ అయినా కూడా దాన్ని క్రియేట్ చేయొచ్చు. ఎవరు మాట్లాడని దాన్ని మాట్లాడినట్టు, చెయ్యని దాన్ని చేసినట్లు కూడా ఏఐతో క్రియేట్ చేసి చూపించవచ్చు. సో అది ఎవరికైనా వచ్చినప్పుడు అది ఎంతవరకు అథెంటికేషన్ ఉందో ఎవరికి తెలియదు. దాన్ని షేర్ చేయటం మాత్రం అలాంటివి చేయకుండా ఉండండి. ఇదొకటి మాత్రం చెప్పగలను. ఇంకొకటి, నాకు బాగా ఇన్ని సంవత్సరాల అనుభవంలో, 10 సంవత్సరాల అనుభవంలో విశ్వనాథ్ గారితో 12 సంవత్సరాలు పనిచేశాను. పెద్దలు దుర్గారెడ్డి గారికి నమస్కారం. అయితే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, నాకు ఇన్ని సంవత్సరాల్లో బాగా తృప్తినిచ్చింది ఏంటంటే, ఎంతోమంది కెమెరామెన్లకి ట్రైనింగ్ ఇచ్చి కెమెరామెన్లుగా రెడీ చేశాను. అయితే ఒక ఖమ్మం జిల్లాలో ఎక్కడో అనుకుంటా ఒక చిన్న సందర్భం. మామూలుగా కెమెరామెన్ అనేవాడు ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతున్నా, ఎంత పెద్ద ఘోరం జరుగుతున్నా కెమెరాతో షూట్ చేయాలని మాత్రమే ఉంటాడు. ఒక మిత్రుడు మాత్రం ఏం చేశాడంటే, ఒక ఎస్సీ హాస్టల్ కాలిపోతుంటే మామూలుగా ఏ కెమెరామెన్ అయినా దాన్ని షూట్ చేయాలని చూస్తాడు, కానీ అతను మాత్రం కెమెరా పక్కన పెట్టి
అతను వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడాడు. అతనికి ఒక చోట సన్మానం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి నేను మాట్లాడాను, నువ్వు చేసింది చాలా గొప్ప పని చేసావంటే అతను ఒక మాట అన్నాడు, మేము గొప్ప పని చేసాం, మీరు అంతకంటే గొప్ప పని చేశాం, నేనేం చేశాను అన్న, నన్ను అసలు కెమెరా ఇచ్చి పంపించిందే మీరు అని. నాకు అది చాలా అద్భుతంగా అనిపించింది. అంటే అతను అతను నా నా గురించి చెప్పడం నాకు చాలా గొప్పగా అనిపించింది. అతను మళ్ళీ అభినందించాను, ఎందుకంటే ఎవరైనా అక్కడ జరిగేదాన్ని ఎలా షూట్ చేయాలని ఆలోచిస్తారు, కానీ వాళ్ళని రెస్క్యూ చేయాలనే ఆలోచన మాత్రం చాలా కొంతమందికే ఉంటుంది. అటువంటి పని చేశాడు, అదొకటి మాత్రం నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. చాలా మంది కెమెరామెన్ చేశాను, అదొకటి నాకు చాలా తృప్తిగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు ఉంటుంది. సమాచార భారతి వారికి నాకు ఈ పురస్కారాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు కార్యక్రమంలో తదుపరి కీలక అంశంలోకి ప్రవేశిస్తున్నాం. తెలుగునాట ఎమ్మెల్యేలు, ఎంపీలకు బెదిరిపోయే అధికారులను మనం చూస్తూనే ఉంటాం. కానీ అలా కాకుండా జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు రాష్ట్రంలోని సీనియర్ మంత్రి ప్రభుత్వ విధులకు అడ్డు తగిలితే చాలా సీరియస్ అయ్యి జిల్లా ఎస్పీతో చెప్పి రాష్ట్ర మంత్రిని అప్పటికప్పుడు అరెస్టు చేయించి జైల్లో వేయించారు ఒక అధికారి. అంతటి గట్స్ ఉన్న అధికారి డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు గారు. 30 ఏళ్ల ప్రభుత్వ సర్వీసులో ఎన్నెన్నో ప్రశంసలు అందుకున్నారు. బాగా విమర్శలు చేయాలని ఎగిరెగిరి పడిన పాత్రికేయులను కూడా తన పనితనంతో కూల్చేసి వ్యవస్థ మీద ప్రశంసాపూర్వక వ్యాసాలు రాయించగలిగారు ఉమామహేశ్వరరావు గారు. సభను ఉద్దేశించి విశిష్ట అతిథి ప్రసంగం చేయవలసిందిగా శ్రీ చామర్తి ఉమామహేశ్వరరావు గారిని కోరుతున్నాం. సభాయ నమః. వేదిక మీద ఆసీనులైన పెద్దలు గోపాలరెడ్డి గారు, శివప్రసాద్ గారు, నారదీ సందర్భంగా వచ్చిన నారదులందరికీ, మీరంతా కూడా నారదులే, వాటి నారదులు, అందరికీ నమస్కారం. నారదుడు ఎంత గొప్పవాడో ఇందాక అనేక మంది వక్తలు చెప్పారు. అయితే నాకు సర్వీస్లో జర్నలిస్ట్ తోటి కూడా చాలా చోట్ల తారసపడటం జరుగుతుంది అనివార్యంగా. ఒక 2-3 సందర్భాలు, అంటే జర్నలిస్ట్ తోటి పరిచయంలో ఇన్నేళ్లలో నేను ఎప్పుడు నెగటివ్గా ఫీల్ కాలేదు. అది నా అదృష్టం అనుకుంటా. ఇంత ఇవన్నీ చెప్తున్నా కూడా ఐ నెవర్ ఫెల్ట్ నెగటివ్ అబౌట్ జర్నలిజం ఆర్ జర్నలిస్ట్. పనిచేసిన చోటల్లా దే కేమ్ అలాంగ్ విత్ మీ, దేవర్ ఆబ్జెక్టివ్. ఒక ప్రత్యేకం కోసం తాపత్రయపడి దానికోసం దీనికోసం రాసిన రాతలు నేను చూడలేదు. 92లో కృష్ణా పుష్కరాల్లో నేను స్పెషల్ అధికారిగా వెళ్ళాను విజయవాడ. నార్మల్గా ఈ అధికారులని ఒక 2 ఏళ్ల ముందర పంపిస్తారు, పుష్కరాల సమయానికంటే ముందర. ఆ ప్రిపరేటివ్ వర్క్ అంత ఉంటుంది కాబట్టి. కానీ నేను అంతకుముందు మసూరిలో ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్ రాగానే మే నెలలో విజయవాడలో వెళ్ళమన్నారు. సెప్టెంబర్లో పుష్కరాలు వస్తున్నాయి. ఉన్నది టైం 3-4 నెలలే. 3-4 నెలల్లో ఎట్లా ఇది చేయటం ఇది అంటే, అక్కడ ఉన్న 2-3 డిపార్ట్మెంట్స్, కనెక్టెడ్ డిపార్ట్మెంట్, సబ్ కలెక్టర్స్ ఆఫీస్ కానీ, మున్సిపాలిటీ కానీ, కలెక్టర్స్ ఆఫీస్ కానీ, వీళ్ళని కాంటాక్ట్ చేస్తే రాబోయే పుష్కరాల సందర్భంగా ఏదైనా ప్లాన్స్ తయారు చేశారా అంటే ఆన్సర్ అందరి దగ్గర నెగటివ్, ఆన్సర్ లేదు. సరే ఎట్లా చేయాలి, 4 నెలల్లో వర్క్ చేయాలా? 14 crores గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, వాటిని ఉపయోగించుకొని సద్వినియోగం చేయాలి, పుష్కరాలు సక్రమంగా జరిగేట్టుగా చూడాలి. నేను అక్కడికి వెళ్లే ముందర చీఫ్ సెక్రటరీ గారిని కలిశాను, కేవీ నటరాజన్ అని ఉండేవారు. నువ్వు ఈస్ట్ గోదావరిలో బాగా పనిచేసావు, పుష్కరాల్లో నీకు చాలా మంచి పేరు వస్తుంది, ఇక్కడికి వెళ్ళు అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేసి పంపించారు. 4 నెలల్లో పని చేయాలి కదా, ముందర మంచి పేరు వస్తుందో చెడ్డ పేరు వస్తుందో తెలియదని. అట్లా ఆలోచించకుండా ఒక రోజు పడుకున్నాను, మే నెలాఖరులో పోసారి. తెల్లవారుసామున ఒక కుండపోత వర్షం పడ్డది. నాకు అనిపించింది వెంటనే భగవంతుడు నాకు సమాధానం ఇచ్చాడని. వర్షం ఆగిన వెంటనే కాగితం కలం తీసుకొని ఒక 10-15 కిలోమీటర్లు విజయవాడ మొత్తం తిరిగాను. ఎక్కడ ఏం పని చేయాలో నాకు అర్థమైపోయింది. ప్లాన్ ఇచ్చేసాడు భగవంతుడు. నీళ్ళు ఎక్కడ ఆగుతున్నాయి, నీళ్ళు ఎటుపోతున్నాయి. కాస్త ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండటం చేత ఆ ఫ్లో పర్టికులర్స్ అవన్నీ కూడా కొంచెం ఐడియా ఉంది. ఐఎమ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ BE and MTech బోత్ ఫ్రమ్ NIT వరంగల్. దాంతో ఒక ప్లాన్ తయారు చేశాను. ఆ ప్లాన్ అమలు చేశాను వర్చువల్గా ఈ 3-4 నెలల్లో. అయితే సహకారం రావటం లేదు మిగతా అధికారుల దగ్గర. అప్పటికే పత్రికల వాళ్ళంతా రాస్తున్నారు, పుష్కరాలంటే, కృష్ణా పుష్కరాలంటే ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు, ఒక గోదావరి పుష్కరాల మీదనే శ్రద్ధ,
ఇక్కడ ఎవరు పట్టించుకోరు, కలెక్టర్ పట్టించుకోడు, స్పెషల్ ఆఫీసర్ పట్టించుకోడు, ఎవరు పట్టించుకోడు. ఆయన కాక మొన్న ఆయన వేశారు, ఈ 4 నెలల్లో ఈయన ఏం చేస్తాడు? ఆ రకమైన నెగటివ్ న్యూస్తో మొదలు పెట్టాను అక్కడ. అయితే కలెక్టర్ వీరి దగ్గర కూడా లేకపోవడం చేత నేను వెంటనే హైదరాబాద్ వచ్చాను. స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ఆర్ మూర్తి గారు ఉన్నారు, వారు ఇప్పుడు లేరు. తర్వాత అమలాపురం ఎంపీగా కూడా పనిచేశారు. వారికి చెప్పాను, సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది, ఏదైనా చేయాలి అంటే ఏదైనా చేయనక్కర్లేదు, యు ఆర్ మై జాయింట్ సెక్రటరీ అనుకో, ఇక్కడ నీకు ఏం ఆర్డర్లు కావాలో ఆర్డర్లను తీసుకోబో అన్నాడు. 1.5 రోజులో 15 జీవోలు తయారు చేశాను ఇక్కడ కూర్చొని. గోదావరి పుష్కరాల్లో అంతకుముందు పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రభుత్వం దగ్గర నుంచి ఎట్లాంటి ఆర్డర్లు కావాలి, ఏం కావాలి తెలుస్తుంది. ఆ డ్రాఫ్టింగ్ అంతా నేనే చేసి ఫైనాన్స్ వాళ్ళకి వాళ్ళకి అప్రూవ్ చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఐ వాజ్ హోల్డింగ్ 15 జీవోస్ ఇన్ మై హ్యాండ్స్. వాటితోటి విజయవాడలో దిగాను. దిగిన వెంటనే వాటి కాపీలన్నీ 15 కాపీలు కలెక్టర్ గారి దగ్గర పంపించాను. కలెక్టర్ గారి దగ్గర ఆ జీవోలు చూసిన వెంటనే ఒక అర్ధగంటలో నాకు జీప్ అలాట్ అవుతుంది, కార్ అలాట్ అవుతుంది, స్టాఫ్ అలాట్ అవుతారు, వర్క్ చేసుకోవడానికి ఆఫీస్ అలాట్ అవుతుంది. అంటే ఈ 15 ఆర్డర్లు ఈ రకంగా రావడం అనేది అది ఆయనకు అనూహ్యమే. ఎట్లా వచ్చినాయి ఇవన్నీ, వీడెవడో గమ్మత్తుగా ఉన్నాడు అనుకున్నాడో ఏమిటో, మొత్తం మీద అయింది. తర్వాత పత్రికల వాళ్ళని పిలిచాను, ఇట్లాగే అందరు వచ్చారు. ఇప్పటివరకు ఏం జరగలేదన్నారు కదా, ఇది చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మీరందరూ సిటీ అంతా తిరుగుతుంటారు, సిటీలో అనేక చోట్ల మీకు సమాచారం అందుతుంటుంది. మంచిగా అనిపిస్తే ఏదైనా అది ప్రజలకు చెప్పండి, చెడుగా అనిపిస్తే నాకు చెప్పండి, నేను కరెక్ట్ చేస్తాను. దట్ ఈస్ మై అష్యూరెన్స్ టు యూ. మీకు నాకు ధ్యేయంలో తేడా ఏం లేదు. పుష్కరాలు సరిగా జరగటం లేదంటూ మీరు పేపర్ నిండా రాసేది గత 4 రోజుల పేపర్లను చదివాను. మరి వాటిని మార్చాలనే సత్సంకల్పం మీకు ఉంది, అట్లా చేయాలనే ఉద్దేశం నాకు ఉంది. మరి ఇద్దరికి ఉద్దేశం ఒకటే అయినప్పుడు ఇట్స్ మీన్స్ హౌ డు వి హెల్ప్ ఈచ్ అదర్, కాంప్లిమెంట్ ఈచ్ అదర్స్ వర్క్. యు ఆర్ మై ఫుడ్ సోల్జర్స్గా నేను భావిస్తాను, మీరందరూ ఇందులో భాగస్వాములు అవుతారా అడిగితే ఎస్ అన్నారు అందరు ఏకగ్రీవంగా. దాంతో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ రావడం మొదలుపెట్టినాయి. అధికారికంగా వచ్చే ఇన్పుట్సే కాకుండా ఇన్ఫార్మల్ ఛానల్స్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉపయోగపడింది. దానివల్ల పుష్కరాలకు మేము నిర్దేశించిన లక్ష్యం ఒక్క ప్రాణి కూడా పోకూడదు. పుష్కరాల పేరుతో ఇక్కడికి వచ్చి ఒక్కళ్ళు కూడా చనిపోకూడదు. దట్ వాజ్ మై పర్సనల్ అబ్జెక్టివ్. వీ కుడ్ ఫుల్ఫిల్ దట్. 2.5 కోట్ల మంది దాదాపు 1.5 కోటి మంది దాదాపు వచ్చి స్నానాలు చేశారు 12 రోజులలో. అవన్నీ వర్కౌట్ చేశాం. అంటే 2 అనుభవాలు ఇందులో. 2 ఏళ్లలో చేయవలసిన పని 4 నెలల్లో అయిపోయింది. 4 నెలల్లో అయిపోవడానికి కావలసిన సహకారం అంతా అధికార యంత్రాంగం నుంచి, అధికారంగా పత్రికా విలేకరుల నుంచి, ఇతర పెద్దల నుంచి, అందరి దగ్గర నుంచి వచ్చింది. పని పూర్తి చేయడానికి అవకాశం అయింది. అంతా అయిపోయిన రోజున ప్రభుత్వం నాకు ఇచ్చిన డబ్బుల్లో కొంత సేవ్ చేసి, అది అక్కడ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు అప్పులు ఉన్నారు, పెట్రోల్ బంకుల వాళ్ళకి చాలా కాలంగా వాళ్ళు అప్పులు తీర్చలేదు. ఆ అప్పులను తీర్చి కలెక్టర్ ఆఫీస్కి కంప్యూటర్లు కొనిచ్చాను. మొదటిసారి వాళ్ళ దగ్గర కంప్యూటర్ లేవు అప్పటికల్లా, 92 కల్లా కృష్ణా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కంప్యూటర్లు కొనిచ్చి వాడమని చెప్పి వాళ్ళు వాడుకోవడానికి కంప్యూటర్లు కొనిచ్చి ఇంకా కొంత డబ్బులు మిగితే ప్రభుత్వానికి సరెండర్ చేశాను. అరే ఉన్న డబ్బులు వాడుకోకుండా ఇంకా సరెండర్ ఎందుకు చేస్తున్నాడు అని అవుట్ ఆఫ్ ప్లాన్లో ఐ కుడ్ సేవ్ అండ్ ఐ సరెండర్ డెడ్. చివరికి వచ్చే ముందర పత్రికా విలేకరులందరితో ఒకసారి కలిశాను. రెడ్డి సార్, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అని వాళ్ళ ప్రశ్న. మై ఆన్సర్ వాజ్, మై సీక్రెట్ వాజ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరు ఉండటమే నా వెన్నుండి ఉంటుంది నా సీక్రెట్, ఇంకోటి ఏమీ లేదంట. చేయాలనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగినాయి. అంటే సమాజ పరంగా ఉండే ఒక లక్ష్యాన్ని మనం ఎఫెక్టివ్గా దాంట్లో ఉండే పార్టిసిపెంట్ షేర్ హోల్డర్స్ అందరికీ సక్రమంగా కమ్యూనికేట్ చేయగలిగినట్లయితే, మీకు వేరే ఒక ఎజెండా లేదు అని వాళ్ళు గ్రహించినట్లయితే, యూ డోంట్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ఎజెండా. వాళ్ళకి పైకి ఒకటి చెప్పడం చేయటం ఒకటి కాకుండా, కొందరిని పొగడ్తడం కొందరిని తక్కువ చేయడం కాకుండా అందరినీ సమదృష్టితో చూడటం చేత ఆ రకమైన సహకారం పత్రికా విలేకరులు అందరి దగ్గర నుంచి, చిన్న అన్ని పేపర్ల దగ్గర నుంచి వచ్చింది. సరే, ఇంకా డీటెయిల్స్లో అక్కడ పోను. ఇంకొక ఉదాహరణ, అంతకుముందు గోదావరి పుష్కరాల్లో జాయింట్ కలెక్టర్గా ఉన్నాను అక్కడ ఈస్ట్ గోదావరిలో. పుష్కరాలు వస్తున్నాయి. అయితే అంతకుముందు ఒక 1 year ముందు నుంచే ప్రణాళికలు తయారైనాయి. పుష్కరాల పేట అని గోదావరి ఒడ్డున అప్పట్లో ఒకటి ఉండేది, పాత వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ పదం.
15,000 మంది గోదావరి ఒడ్డున నివసిస్తుంటారు. వీళ్ళందరూ చిన్న చితకా పనులు చేసుకునే వ్యక్తులు. సొంత ఇళ్ళు ఎవరికి లేవు. గుడిసెలు వేసుకొని ఉంటారు. వాళ్ళ మలమూత్రాలన్నీ గోదావరిలోకి వెళ్ళిపోతుంది. ఆ పాయింట్ నుంచి ఒక ఫర్లాంగ్ కిందనే పంపింగ్ స్టేషన్ ఉంది. రాజమండ్రికి డ్రింకింగ్ వాటర్ పంపింగ్ స్టేషన్ 1 కిలోమీటర్ కిందనే ఉంది. ఆ వాటర్ పంప్ చేసి కాస్త మళ్ళీ ప్యూరిఫై చేసి ట్రీట్ చేసి ప్రజలకు ఇస్తారు. బట్ స్టిల్ ఇట్ కాంట్ బి టోటల్లీ బి ప్యూర్. ఆ రకమైన పరిస్థితి. వీ హ్యావ్ టు షిఫ్ట్ దెమ్ టు సమ్ అదర్ లొకేషన్ అని అనుకున్నాం అందరు. ఎక్కడికి షిఫ్ట్ చేయాలి? 15,000 మందిని ఒక రోజున. వాళ్ళు జాగా కావాలి, చాలా కాస్ట్లీ వ్యవహారం, అది ఎక్వైర్ చేయడానికి వాళ్ళు టైం పడుతుంది. ఇదంతా కాదు అనుకుంటున్నాం. కేసులని తిరిగేసాం. ల్యాండ్ సీలింగ్ కేసెస్ అన్ని తిరిగేస్తే లక్కీలీ అదృష్టవశాత్తు అంతే, ఇంకో దానికి కారణం ఏం చెప్పలేము మనం. ఒక కేసు దొరికింది నాకు. అది సింగులర్గా 200 ఎకరాల ప్లాట్ ఒకటే చోట. ఆ కేసులో ఇంకా పూర్తి కావాల్సినవి కాలే, ల్యాండ్ సీలింగ్ కేసు. దాన్ని పర్సూ చేసి అప్ టు సుప్రీంకోర్టు దాకా పర్సూ చేసి 3-4 నెలల్లో వీ గాట్ ఎ ఫేవరబుల్ ఆర్డర్. రాజమండ్రి నుంచి ఒక 8 కిలోమీటర్ దూరంలో అది తీసుకున్నాం. ఆర్డర్ తీసుకున్నాం. వెంటనే ల్యాండ్ మా కబ్జాలోకి తీసుకున్నాం. నోటిఫై చేసిన వెంటనే అప్పుడు వీ డిసైడెడ్ విల్ షిఫ్ట్ ఆల్ దీస్ 15,000 పీపుల్ దేర్, బిల్డప్ ఏ న్యూ టౌన్షిప్. ఇది చాలా ల్యాండ్ చేతిలోకి వచ్చేదాకా ఈ విషయాలు ఎవరికి చెప్పలేదు. ప్లానింగ్ అంతా తయారు చేసుకున్నాం. అప్పటిదాకా ఎవరికి చెప్పలేదు. అది అయిన తర్వాత అప్పుడు మొదలు పొలిటికల్ పార్టీస్ వాళ్ళని పిలిచాం. ఏమంటే ఇట్లా ఆలోచిస్తున్నాం, మీకేమైనా అభ్యంతరమా? దీనివల్ల రాజమండ్రి వృద్ధి చెందాలి అని అంటే భవిష్యత్తు దొరకదు. మంచినీరు సరిగా లేకపోయినట్లయితే పట్టణం పెరగటం కష్టం. వీళ్ళకి మేమేమి ఇబ్బంది కలగకుండా ఇంతకంటే బెటర్ ఫెసిలిటీలో ఇస్తాం. పొలిటికల్గా మీరు పేరు సంపాదించుకోండి, మాకు అక్కర్ల పేరు. వాట్ ఎవర్ క్రెడిట్ యూ వాంట్ టు టేక్, యూ టేక్ అవుట్ ఆఫ్ దిస్. ఇట్స్ గవర్నమెంట్ యాక్టివిటీ, మీరు తీసుకోండి. మీరు మాత్రం ఇందులో జోక్యం చేసుకోకండి. వాళ్ళ దగ్గర నుంచి ఐశ్వర్యం తీసుకున్నాం. అట్లాగే పత్రికా విలేకరులందరినీ పిలిచాం. ఇట్లా మేము చేయదలుచుకున్నాం, దీనికి నెగిటివ్గా మీరు రాయకండి. పాజిటివ్గా రాయకపోయినా పర్వాలేదు, నెగిటివ్గా మాత్రం రాయకండి. ఇక ఇవి చేయదలుచుకున్నాం, దీనికి మీ సలహాలు ఏమైనా ఉంటే ఇంకా చెప్పండి టు ఇంప్రూవ్ దిస్. వాళ్ళు ఏమనుకోలేదు. జస్ట్ ఒక 2 days లైక్ వార్ ఆపరేషన్లా 100 లారీస్ ఎంగేజ్ చేసి వాళ్ళ హార్ట్ హిట్ మొత్తం షిఫ్ట్ చేసి అక్కడ పంపించాం. ఈ లోపల అక్కడ ఒక ప్లాట్స్ తయారు చేసి ఒక్కొక్కరు ఒక ప్లాట్ ఇచ్చి దాంట్లో ఒక కార్నర్లో ఒక గుడిసె వేసుకోమన్నాం. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్ హౌస్ వస్తుంది ఆ ప్లాట్లో, మళ్ళీ రెగ్యులర్ హౌస్ ఆ ప్లాట్లో వేసుకోవాలి. కార్నర్లో ఈ టెంపరీ గుడిసె వేసుకోవడానికి దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో తెచ్చి అక్కడ పెట్టించి సబ్సిడైజ్గా ఆ రేట్తో అక్కడ అమ్మిచ్చేసాం. ఇదంతా అయిన తర్వాత వీళ్ళందరూ పనిపాటలు చేసుకునేవాళ్ళు. రాజమండ్రికి వచ్చి రోజు 8 మైళ్ళు అప్ అండ్ డౌన్ పోతే వీళ్ళు సంపాదించిన డబ్బులు దానికే పోదు. అందుకని ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి వీళ్ళకు సబ్సిడైజ్ పాసెస్ ఇప్పించాను. ఒక 2 ఏళ్ల కాలం పాటు మీకు సబ్సిడైజ్ పాసెస్ ఇవ్వండి. ఈ లోపల వాళ్ళ ఎకానమీలో దీన్ని అబ్జర్వ్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరు నార్మల్గా వదిలిపెట్టేసేయండి. దే గెట్ యూస్ టు దాట్. అంతా అయిపోయింది, బాగా జరుగుతుంది. పేపర్లో వాళ్ళందరూ చాలా చక్కగా సహకరించారు. వాళ్ళు అద్భుతం అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అన్నీ అన్నారు. అన్నీ జరగడానికి కారణం సమాజంలో ఉండే అన్ని వర్గాల వాళ్ళు సహకరించడమే. ఆలోచనలు ఇట్లాంటి ఆలోచనలు అందరికీ వస్తాయి. అమలు చేసేటప్పుడే కొన్ని మెళకువలు కనుక వాడుకోగలిగినట్లయితే వీ కెన్ బి మచ్ మోర్ ఎఫెక్టివ్ అనిపించింది. అంతా అయిన తర్వాత ఒక రోజున మేము రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ప్రతిరోజు నేను కానీ కలెక్టర్ కానీ రణదీప్ సూదన్ అని నాతో పాటు సీఎం ఆఫీసర్ తర్వాత పనిచేశారు. ఆయన ఇద్దరం చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశాం. ఆయన కలెక్టర్గా ఉండేవాడు, నేను జాయింట్ కలెక్టర్ని. నేను కానీ ఆయన కానీ ఇద్దరులో ఒకళ్ళు ఆ క్యాంపుకు పోయి చూస్తుండేవాళ్ళం. ఆ సమస్యలు అనుకునే తెలుసుకోవడానికి డైరెక్ట్గా. తహసీల్ ఆఫీసు, మెడికల్ ఆఫీసు, స్కూలు ఇవన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేశాం. అయితే ఒకరోజు అక్కడ పోయేవరకల్లా కొందరు రిక్షా పుల్లర్స్ అందరు వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు. వచ్చి సార్ మీరు చాలా బాగా చేశారు, అంత బాగుంది, కానీ మా ఒక చిన్న సమస్య అన్నారు. ఏం సమస్య అంటే, మేము రిక్షా పుల్ చేసి బతుకుతుంటాం వాళ్ళం. ఇప్పుడు మీరు అంత దూరాన్ని మాకు ఇల్లు ఇచ్చారు, అక్కడి నుంచి రావడానికి పోవడానికి 16 కిలోమీటర్ దూరం నడిచినట్లు అయిపోతున్నది. మాకుంటే శరీరం తగ్గిపోతుంది, శక్తి ఉండటంలే ఇక్కడ రిక్షా తిప్పుకొని సంపాదించుకోవడానికి. ఈ 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇది వేస్ట్, దాంట్లో అవుట్పుటే ఉండదు, నాకు డబ్బులు ఏం రావు. మరి మీ ఆలోచన ఏంటన్నా? మాకు సిటీలో ఏదన్నా ఒక చిన్న జాగా చూపించండి, మా రిక్షాలు అక్కడ పార్క్ చేసుకుంటా ఉన్నారు. ఈ ఆలోచన బాగానే ఉంది, కానీ స్థలం చూపిస్తాను కానీ స్థలం మీకు ఎవరికి అలాట్ చేయను.
స్థలం ఐడెంటిఫై చేస్తాను, మీ రిక్షాలు ఇక్కడ పార్క్ చేసుకోండి. మీకు కూడా ఇతరులకు ఇచ్చినట్టుగా బస్ పాసులు ఇప్పిస్తారు. కానీ మీ రిక్షాలకు రక్షణ ఎవరు? మీలోంచి నెలకు ఒకటి చొప్పున ఉండండి వాలంటీర్గా. అది మీరే రెగ్యులేట్ చేసుకోవాలి. నేను రాను అక్కడ, రోజు ఉన్నాడా లేడా అని నాకు చూడటానికి టైం ఉండదు. ఇది చేసుకుంటారని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకి నచ్చింది ఆలోచన. ల్యాండ్ ఇచ్చి కాంపౌండ్ చేయించేసి అక్కడ వైర్ ఫెన్సింగ్ తోటి రిక్షాలు వాడుకోవటానికి చెప్పి ఆర్టీసీ వాళ్ళతో వీళ్ళు కూడా బస్ పాస్ ఇప్పించి తీసుకొని వచ్చారు. అసలు వాళ్ళ మాట చెప్పగానే నాకు అనిపించింది, హౌ డిడ్ ఐ మిస్ దిస్? మనం ఎంత డీటెయిల్ ప్లాన్ చేసినా ఒకటే అంశాలు మిగిలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ వీటన్నిటిలో కూడా ఒక అద్భుతమైన సహకారం ప్రెస్ వాళ్ళ మొహాలు నాకు తెలియదు, వాళ్ళ పేర్లు నాకు గుర్తేది ఇవాటికి, కానీ వాళ్ళని గుర్తుపెట్టకూడదు. వాళ్ళు అక్కడ ఖాళీ చేసిన చోట సోషల్ ఫారెస్ట్రీ డెవలప్ చేశాం. ఇప్పటికీ రాజమండ్రి స్టేషన్ దగ్గర చూస్తే ఆ గ్రీనరీ కనిపిస్తుంది. అదొక పెద్ద టౌన్షిప్ లాగా అయిపోయింది. మేజర్ వరీ వాజ్ ఇట్లా పోతే ఓట్లు పోతాయి కాబట్టి అసెంబ్లీ ఏమైనా మారుతుందేమో, అదేనా ఇబ్బంది వస్తుందేమో. ఆ ఇష్యూ నేను వాళ్ళ ముందు డిస్కస్ చేశాను ఫార్మల్గా, పార్టీ వాళ్ళ ముందర. మీరేం నష్టపోనక్కర్లేదు, వాళ్ళు నష్టపోతే 15,000 ఆ ఓట్లన్నీ మీకు వచ్చినట్ట. ఓటింగ్ పర్సెంటేజ్ 50-60 ఉంటే అందులో సగం ఓట్లేగా మీకు వచ్చేది. ఇప్పుడు అక్కడ పోయిన మాత్రం రావని ఎందుకు అనుకోవాలి? మీకో మీ పార్టీ వాడికో ఇంకో అసెంబ్లీ అయితే అది వస్తుంది. కన్విన్స్ అయిపోయినారు వాళ్ళు. అంటే ఎన్లైటెన్ సిటిజన్స్ గా ఉన్న వాళ్ళని మనం కొంచెం ముందస్తుగా తయారు చేస్తే ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్విన్స్ దెమ్. దట్ హెస్ బీన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ దట్ ఐ వర్క్ వితౌట్ అన్ ఎక్సెప్షన్. ఇక్కడ నాకు వాళ్ళు సహకారం అందించలేదు పాలిటీషియన్స్ అని చెప్పడానికి లేదు. యూ కాంట్ బ్లేమ్ దెమ్. ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ హౌ డూ డీల్ విత్ దెమ్. ఎలక్షన్స్కి వచ్చాను ఒకసారి, జాయింట్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా పనిచేశాను. ఎంఈ నటరాజన్ గారు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్. ఆయన నన్ను పేరుతో అడిగారు, ఉమామేశ్వరరావుని ఇస్తే నేను ఇక్కడ ఉంటా, లేకపోతే నన్ను కూడా ఇక్కడ షిఫ్ట్ చేయండి. సిఎస్ అడిగారు. సిఎస్ నన్ను పిలిచి అడిగారు, ఇట్లా అడుగుతారని సార్, మీరు ఎక్కడ పని చేయమని అక్కడ పని చేస్తానని నాది ఉంటాను. పోయిన తర్వాత అంతకుముందు ఆయనకి ఒక ఘర్షణ అయింది ప్రెస్ వాళ్ళతో. ఆయన భార్య చనిపోయింది అంతకుముందు కొన్ని రోజుల ముందంటే, చాలా దైన్య స్థితులలో క్యాన్సర్ తోటి. ఆయనకు ఒక గ్రీవాన్స్ ఉండేది, ట్రీట్మెంట్ సరిగా జరగలేదని గ్రీవాన్స్ ఉండేది. ఆ గ్రీవాన్స్ లో ఉండే ఈ బాధ్యత చూస్తున్నారు. నేను చేరంగానే అది నాకు తెలుసు కాబట్టి చెప్పాను, సార్ మీరేం బాధపడకండి, ఏం వరి కాకండి, ఐ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది ఇష్యూస్. మాకేదైనా డౌట్ ఉంటే వచ్చి మిమ్మల్ని అడుగుతాం, లేకపోతే వీల్ గో హెడ్ విత్ ద వర్క్. సో ఆయన్ని ప్రెస్కి ఎక్స్పోజ్ చేయకుండా ఐ టోల్డ్ ద ప్రెస్ పీపుల్ ఒకటే, మీకు కావాల్సిన సమాచారం ఎలక్షన్ టైం కాబట్టి 4 o'clock గివ్ ఏ బులెటిన్ బేసింగ్ ఆన్ ది న్యూస్ అవైలబుల్ బై దట్ టైం. తర్వాత బై 9 o'clock ఐ గివ్ ఏ ఫ్లాష్ బులెటిన్. అర్జెంట్ సమాచారం ఏదైనా తర్వాత వచ్చేస్తే 5 గంటల్లో అది కూడా మీకు అందిస్తాను. మీరు రాసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఒకసారి ఈ సిస్టమ్ రెగ్యులరైజ్ అయిన తర్వాత ప్రెస్ పీపుల్ హ్యాడ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఇన్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ గోయింగ్ దేర్. ఆ తర్వాత హార్డ్లీ ఐ సాధండి బులెటిన్ తయారు చేసిన తర్వాత అక్కడ ఉండే ఇతర క్లబ్స్ వాళ్ళు వీళ్ళు ఎవరో వాళ్ళకి అందించేసేవాళ్ళు. ప్రతిసారి అందరినీ నేను చూసినట్టుగా కూడా లేదు. సో అది ఈ ఎక్స్పీరియన్స్ టెల్స్ మీ వీ నీడ్ నాట్ హ్యావ్ టు రైట్ రాంగ్లీ అబౌట్ ప్రెస్ ఆర్ ప్రెస్ మీడియా. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ దెమ్ ప్రాపర్లీ యూ కెన్ గెట్ ద రిజల్ట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సిచ్యువేషన్. అయితే కమింగ్ బ్యాక్ టు టుడేస్ సిచ్యువేషన్, సమాచార భారతి కెన్ అటెంప్ట్ ఫార్మల్లీ ఫేక్ న్యూస్ ఎక్కడెక్కడ వస్తుందో దాన్ని తమ మార్గం ద్వారా దాన్ని ఫేక్ న్యూస్గా ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఉందా? ప్రభుత్వం చేస్తుంది పిఐబి ద్వారా. అది కాకుండా వీళ్ళు మిస్ అయ్యే ఛానల్స్ కానీ యూట్యూబ్స్ కానీ ఇతర న్యూస్ ఛానల్స్లో కానీ ఆ ఫేక్ న్యూస్ని కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక నానుడి, దోస్ హూ కెన్ కంట్రోల్ ద నారేటివ్ కెన్ కంట్రోల్ ద కంట్రీ అని. నారేటివ్ని ఎవరు కంట్రోల్ చేస్తారో దేశాన్ని వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి ఈ నారేటివ్ ఎట్లాంటి నారేటివ్ వస్తుంది ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణంలో? ఆ నారేటివ్ దేశ హితమైందా కాదా? దేశ హితమైంది కాకపోయినట్లయితే దాన్ని కౌంటర్ చేయటం ఎట్లా? ఫస్ట్ ఫేక్ న్యూస్ని కండెమ్ చేయటం, దానికి కౌంటర్ న్యూస్ మనం ఎట్లా రాస్తాము అది ఆలోచించాలి అందరూ. ఎందుకంటే లేకపోతే అందరూ ఫేక్ న్యూస్ అవుతుంటారు, రాంగ్ న్యూస్ అవుతుంటారు, రాంగ్ నారేటివ్ బిల్డప్ అవుతుంటుంది. విద్యాభారతి హ్యాస్ టేకెన్ అప్ ఏ జాబ్ ఆల్సో ఆఫ్ కౌంటరింగ్ ద నారేటివ్. అవి కొన్ని సమావేశాలు కూడా డివిజన్ స్థాయిలో, విభాగ స్థాయిలో 4-5 సమావేశాలు అయినాయి. 4-5 అంశాల మీద
ఒక మేధోమదన్ లాగా ఒక 100 మందితో ఒక కార్యశాల పెట్టాము. ఒక హాఫ్ డజన్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కూడా వచ్చి అటెండ్ అయినారు దానికి. తర్వాత విభాగ స్థాయిలోకి పోయి కొన్ని ఐటమ్స్ తీసుకొని వాటి మీద ఆ కౌంటర్ నేరేటివ్ మొదలు పెట్టాము. దట్ వర్క్ విల్ కంటిన్యూ. అట్లాగే ఆ కౌంటర్ నేరేటివ్ అనేటువంటిది మనం ఎడ్రెస్ చేస్తాము. ఏదైనా నేరేటివ్ మెల్లమెల్లగా తయారవుతుందా అది గమనించి దానికి చేయగలిగినట్లయితే మనం ఈ సమాచార భారత్ ద్వారా దేశ హితం కోసం చేస్తున్న కార్యక్రమాల్లో అది ఒక విశిష్టమైన కార్యక్రమం అయ్యే అవకాశం ఉంది. ఇంకొక మాట, ఈ మధ్య ఒక పుస్తకం వచ్చింది, రాజీవ్ మల్హోత్రా గారు రాసిన పుస్తకం. రాజీవ్ మల్హోత్రా గారు ఇతర పుస్తకాలు కొన్ని రాశారు, మీరే వింటారు. గంగలో విషనాగులని తెలుగులో ట్రాన్స్లేట్ అయింది, స్నేక్స్ అండ్ గ్యాంజెస్ అని. అట్లా పుస్తకాలు కొన్ని వచ్చినాయి. దేశాన్ని భ్రష్టు పట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, అది కూడా వచ్చింది. ఈ పుస్తకంలో హూ ఈజ్ రైజింగ్ యువర్ చిల్డ్రన్ పుస్తకం పేరు. ఇందాక మన పిల్లల గురించి చెప్పారు ఒకళ్ళు. అందులో అంతా ఏ రకమైన విషతుల్యమైన వాతావరణంలో పిల్లలు పెంచబడుతున్నారు, అసలు పిల్లల్ని పెంచడం తల్లిదండ్రుల ఇతరులా అనే ప్రశ్న వేసి దానికి సమాధానమే పుస్తకం. ఇది మొన్న మార్చ్ 4వ తారీఖు భోపాల్లో విద్యాభారతికి సంబంధించిన ఫుల్ టైం వర్కర్ కార్యశాల జరిగింది. 4 రోజులు. 4వ తారీఖు నాడు కార్యశాలకు నన్ను ఇంకొకటి తప్పకుండా రమ్మన్నారు. ఆ రోజు పూజ్య సరసంచార్యజీ ఉన్నారు కార్యక్రమంలో. వారు ఈ పుస్తకం గురించి ప్రస్తావించారు. వచ్చిన వాళ్ళని చెప్పారు, ఈ పుస్తకాన్ని మీరు చదవాలి, దాని కౌంటర్గా పాఠశాలలో మనం ఏం చేయాలో మనం చేయాలి అని. అయితే అప్పటికే నాకు అది ఇంకో మిత్రుడు అరవిందరావు గారి ద్వారా చేత నేను ఆర్డర్ చేసిపోయినాను. ఆయన మాట్లాడే టైం కల్లా ఆ బుక్ ఇంటికి వచ్చి ఉన్నది. ఇంటికి వచ్చాక చదివాను. సరే, దాని మీద ఏదో వేరే కార్యక్రమం జరుగుతుంది. మై రిక్వెస్ట్ ఈజ్, పత్రికా విలేకరులుగా సమాచార భారతి ఉన్నవాళ్ళు మీరందరూ కూడా ఆ పుస్తకాన్ని చదివి వీలైతే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించి దాన్ని 10 మందికి అందేట్టుగా, ఏ రకమైన ఇప్పుడు ఇవాళ మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే కేవలం ఇండియాలో ఉండే పిల్లలే అని ఆలోచించక్కర్లే. లార్జ్ పాపులేషన్ ఇదే అబ్రాడ్, ఎన్ఆర్ఐ పాపులేషన్ ఉన్నారు. వాళ్ళకన్నా పిల్లలకు 6వ తరగతి 7వ తరగతి వచ్చే వరకల్లా చాలా నెగటివ్ ఇంపాక్ట్ కలగజేసే వాతావరణం అక్కడ ఉంది. ఆ వాతావరణం యొక్క తీవ్రత ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ట్రంప్ హ్యాస్ వన్ దిస్ టైం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హార్వర్డ్ యూనివర్సిటీ అట్లాంటి 2-3 యూనివర్సిటీల నుంచి దాదాపు 800 మంది ప్రొఫెసర్లని దే హావ్ బీన్ డీప్లాట్ఫార్మ్డ్, అంటే దే హావ్ బీన్ సెంట్ అవే ఫ్రమ్ దేర్ వర్క్ బికాస్ దే ఆర్ అపోజింగ్ దిస్ కల్చరల్ మార్క్సిజం పేరుతో జరిగే రానారకాని అకృత్యాలు అపోజ్ చేయడం చేత. Harvard University alone has about 60% of the students who have left leanings. It's a bigger JNU లాగా ఉంది. సో ఆ విష బీజాలన్నీ మెల్లమెల్లగా మన దగ్గరకు వస్తున్నాయి, అక్కడక్కడ పాతుకుంటున్నాయి. వాటిని ఎదుర్కోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కొంచెం మన స్టడీ అంటే విషయ పరిజ్ఞానం కోసం మనం చదివే పుస్తక సంగ్రహాలు కానీ ఇతరులు కానీ అవి కొంచెం ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలుపుతూ నాకు ఈ అవకాశం ఉన్న మిత్రులకు ధన్యవాదాలు సెలవుకుంటాను. జై హింద్. Thank you for your words of wisdom, sir. Your journey of life is a true inspiration to one and all. శ్రీ ఉమా మహేశ్వరరావు గారు చెప్పిన విషయాలను స్ఫూర్తిగా తీసుకొని విఎస్కే తెలంగాణలో ఫ్యాక్ట్ చెక్ ని నిర్వహిస్తాం. ఆర్థిక రంగం, పారిశ్రామిక రంగం అనేది పాశ్చాత్యుల అడ్డాగా చెప్తారు. అటువంటి వ్యవస్థలో స్వదేశీ విధానం మీద మొదటి నుంచి కొట్లాడుతున్న వ్యక్తి మాన్యశ్రీ సాయి ప్రసాద్ గారు. మన జాగృతి వారపత్రికలో సుదీర్ఘకాలం పాటు స్వదేశీ కాలం నిర్వహించి అనేక వ్యాసాలు రచించారు ప్రసాద్ గారు. అంచేత వారు మన పాత్రికేయ రంగానికి చిరపరిచితులు అన్నమాట. ముఖ్య అతిథి ప్రసంగం చేయవలసిందిగా వారిని కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఉమామహేశ్వరరావు గారు, గోపాల్ రెడ్డి గారు, వేదిక అటుపక్కన ఉన్నటువంటి చాలా మంది పెద్దలు, అందరికీ కూడా నమస్కారం. ఈ సభలో మాట్లాడడానికి నాకు ప్రత్యేకమైనటువంటి అర్హతలు అంటే ఏం లేవు. అసలు నేను ఈ సభలో ఎట్లా ఫిట్ ఇన్ అయ్యానో నాకే అర్థం కావట్లేదు. నరసింహం గారు ఫోన్ చేశారు, ఫోన్ చేసి మీరు రావాలన్నారు, ఆదేశం కాబట్టి వచ్చాను. యాజ్ అన్ ఆడిటర్ మాకు కూడా ఒక మోటో, జర్నలిస్టులకి ఆడిటర్స్కి ఒకటే ఆబ్జెక్టివ్, ఒకటే మోటో, దట్ ఈస్ లోకహితార్థ సత్యనిష్ట. మాది కూడా యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, యాజ్ అ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ కంట్రీ, మేము కూడా లోకహితార్థ సత్యనిష్టతోటే పనిచేస్తాం. జర్నలిస్టులు కూడా లోకహితార్థ సత్యనిష్టతోటే పనిచేస్తారు. ఈ సత్యనిష్ట దీంట్లో ఇండియన్ జర్నలిజం గురించి కానీ
వరల్డ్ జర్నలిజం గురించి కానీ మనం మాట్లాడుకోవాలి అని అంటే మనం ఎక్కడైనా సరే టెక్స్ట్ బుక్స్లో కానివ్వండి, లేకపోతే మీరు వికీపీడియా, ఎనీవేర్ మీరు ఎక్కడ చూసినా కానీ ఫాదర్ ఆఫ్ వరల్డ్ జర్నలిజం అంటే జోసెఫ్ పులిట్జర్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం జేమ్స్ హైకీ ఇట్లా ఉంటుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 2004-2005 ఆ ప్రాంతాల్లో జాగృతి పత్రిక అక్కడ ఒక ఆలోచన వచ్చి ఇండియాలో అంటే మన సంస్కృతిలో ఫస్ట్ ఇండియన్ ఫాదర్ ఆఫ్ జర్నలిజం అని అంటే నారద మహర్షి. ఆ నారద మహర్షిని ఆయన ఫాదర్ ఆఫ్ జర్నలిజంగా మనం గుర్తించాలి, ఆయన్ని స్మరించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ నారద జయంతిని జర్నలిస్టులకి ఫాదర్ ఆఫ్ వరల్డ్ జర్నలిజం, యూనివర్సల్ జర్నలిజం, ఇంకా అంతకంటే మంచి బెటర్ వర్డ్స్ ఉండవు. ఆయన ఇందాక ఉమామహేశ్వరరావు గారు మాట్లాడటం కానీ, లేకపోతే భాస్కర్ యోగి గారు మాట్లాడటం కానీ, వీళ్ళందరూ కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ బిల్డింగ్ ఎ నెరేటివ్. నారద మహర్షి గారు ఆయన బిల్డ్ చేసినటువంటి నెరేటివ్ అంతకంటే ఇంక బెటర్ నెరేటివ్స్ ఎవరు బిల్డ్ చేయలేరు. యాజ్ ఎ జర్నలిస్ట్ హీ హాస్ బిల్ట్ ఎ వెరీ గుడ్ నెరేటివ్. జర్నలిస్టులకు ఉండాల్సినటువంటి అన్ని క్వాలిటీస్ మీరు ఇప్పుడు వికీపీడియా కానీ ఎనీ టెక్స్ట్ బుక్, మీరు టెక్స్ట్ బుక్ ఆఫ్ యువర్ చాయిస్ తీసుకోండి. ఆ టెక్స్ట్ బుక్ ఆఫ్ యువర్ చాయిస్ లో జర్నలిస్టులకు ఉన్నటువంటి క్వాలిటీస్ లో ఏ ఒక్క క్వాలిటీ కూడా ఈ లేకుండా ఉన్నటువంటి, అసలు మీరు యు నేమ్ ఏ క్వాలిటీ యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ నారద మహర్షి. అండ్ మనకి జర్నలిజంలో అందరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? జర్నలిజంలో సత్యం చెప్పాలని, నిజం చెప్పాలి, నిజమే మా ఆయుధం, సత్యం మా ఆయుధం. బట్ నారద మహర్షి సత్యస్య వచనాం శ్రేయః సత్యాదపి హితం వదేత్ యద్భూత హితమత్యంతం ఏతత్ సత్యం మతం మమ అన్న కాన్సెప్ట్ తోటి ఆయన జర్నలిజం నెరేటివ్ బిల్డ్ చేశారు. నిజం చెప్పాలి, నిజం చెప్పడం కంటే చాలా ఇంపార్టెంట్ హితంగా చెప్పటం. ఆ హితంగా చెప్పటం కూడా ఒక్కళ్ళకే కాదు, ఏదో కొంత నేరో పెరోచియల్ వ్యూస్ కాదు, అందరికీ, సమాజం మొత్తానికి. అద్భుత హితం అత్యంతం, అన్ని వర్గాలకి, సమాజంలో ఉన్నటువంటి అన్ని జీవాలకి, జీవచరాలకి, అన్నిటికీ హితంగా ఉండేటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేయటం అన్నది. దట్ ఈస్ వాట్ ఒక ఆదర్శంగా జర్నలిస్టులకి ఒక ఆదర్శాన్ని ఆయన ఒక ఐడియల్ సిస్టమ్ ని క్రియేట్ చేసి పెట్టారు. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా కూడా థర్మోడైనమిక్స్ చదువుకొని ఉంటారు. ఆ థర్మోడైనమిక్స్ లో జనరల్ గా మీకు బోర్ సైకిల్, ర్యాంకిన్ సైకిల్, ఆటో సైకిల్, ఇట్లా రకరకాల సైకిల్స్ నేర్పుతారు. సో వన్ ఆఫ్ ది సైకిల్స్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ చెప్పేటప్పుడు దాంట్లో చెప్తారు. ఎందుకు చెప్తారు? దాంట్లో వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, ఆ ఇంటర్నల్ కంబషన్ వన్ ఆఫ్ ది సైకిల్స్ ఈస్ ఐడియల్ సైకిల్. ఏంటనంటే మీకు పిస్టన్ లో ఓన్లీ ఎయిర్ ఉంటే చాలు, గాలితోటి వెహికల్ నడుస్తుంది. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని ఏం చేశారనంటే, ఇనిషియల్ గా అది ఐడియల్ సిస్టమ్. ఆ ఐడియల్ సిస్టమ్ ఇమీడియట్ గా మనం అందుకోలేం కాబట్టి దాంట్లో ఆ బోర్ లోపల మనం ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ ని పంపించి కొంచెం ఇగ్నైట్ చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది, ప్రొపల్షన్ స్టార్ట్ అవుతుంది. స్లోగా ఫ్యూయల్ కంటెంట్ అన్న తగ్గిస్తూ పోతాం. అల్టిమేట్లీ ద వెహికల్ విల్ మూవ్ ఆన్ ఇట్స్ ప్రెషర్. అంటే ఫ్యూయల్ లేకుండా ఓన్లీ ఎయిర్ ప్రెషర్ తోటి నడుస్తుంది. అట్లా సమాజంలో ఒక నెరేటివ్ బిల్డ్ చేసి మనమందరికీ కూడా ఎనీ జర్నలిస్ట్ కానీ సమాజంలో పనిచేసేటువంటి ఏ ఒక్కళ్ళకైనా సరే వాళ్ళందరికీ ఆదర్శప్రాయంగా ఐడియల్ సిచ్యువేషన్ అన్నది నారదుడు ఆయన బిల్డ్ చేసినటువంటి నెరేటివ్. ఆ ఆదర్శ స్థితిని చేరుకోవటమే ప్రతి ఒక్కళ్ళ లక్ష్యం. జర్నలిస్టులందరికీ కూడా అంతకంటే బెటర్ లక్ష్యం ఏమి ఉండటానికి అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. అట్లాంటి గొప్ప ఆదర్శాన్ని స్మరించుకోవటానికి, మళ్ళీ మనమందరం కూడా పునరంకితం అవ్వటానికి ఇట్లాంటివన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా
అట్లాంటి వాటిని గుర్తు చేసుకోవటానికి, వాళ్ళని స్మరించుకొని మన ఆదర్శాన్ని మళ్ళీ మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అన్నదానికి ఒక వ్యూహాన్ని రచించుకోవడానికి ఇది అట్లాంటివన్నీ కూడా అవకాశాలు. ఈ అవకాశంలో క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ ఉన్నటువంటి జర్నలిస్టులను గుర్తించి వాళ్ళని సన్మానించటం ద్వారా, వాళ్ళని సత్కరించటం ద్వారా ఈ సమాజంలో ఇక్కడ ఇట్లాంటి వాళ్ళని కొంచెం ముందు పెడితే వాళ్ళని చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఆదర్శం ఉన్నదో ఆ ఆదర్శాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారనేటువంటి లక్ష్యంతో సమాచార భారతి ఇలాంటి కార్యక్రమాల్ని చేస్తోంది. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నటువంటి సమాచార భారతికి ధన్యవాదాలు చెప్పకుండా, శుభాకాంక్షలు తెలియకుండా ఎవరు ఉండలేరు. ఇంత చాలా గొప్ప కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. దీంట్లో వీళ్ళందరూ సన్మానాన్ని గ్రహించినటువంటి సన్మాన గ్రహీతలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఇందాక వీళ్ళు చెప్పినటువంటి, ఇందాక పూర్వమై మాట్లాడినటువంటి స్పీకర్స్ చెప్పినటువంటి కొన్ని అంశాలు, ఇవన్నీ నెగిటివ్ థింకింగ్స్, నెగిటివ్ ఇష్యూస్ సమాజంలో ఎప్పుడూ ఉంటాయండి. సో ఇదేదో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. సమాజంలో చెడు చేసేవాళ్ళు ఉంటారు, మంచి చేసేవాళ్ళు ఉంటారు. మనం మంచినే ఎంచుకోవాలి, మంచినే ఆదర్శంగా పెట్టుకోవాలి. కాబట్టే నారదుడిని ఆదర్శంగా పెట్టుకున్నాం. ఆ నారదుడుగా ఆయన చూపించినటువంటి మార్గంలోనే మనమందరం నడవాలి. నారదుడు భక్తి సూత్రాలు అనంటే, భక్తి సూత్రాలు ఆయన చెప్పిన దాంట్లో ఒక పరమార్థం ఉందండి. బ్రహ్మని అనంటే మన ఆత్మ సాక్షాత్కారం అని అంటారు కదా, ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాల్లోకి ఒక మార్గం, సాకార మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో భక్తి మార్గంలో మీరు ఏ రకంగా మీ గోల్ని అచీవ్ చేయగలరు అన్నది చెప్పటానికి ఆయన ఈ నారద భక్తి సూత్రాలు చెప్పారు. అంటే కన్సిస్టెన్సీ, క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ ఎబిలిటీ, బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇన్వెస్టిగేటివ్ అప్రోచ్, కమిట్మెంట్ టు ది ట్రూత్, ఎథిక్స్, ఇవన్నీ కూడా పర్సానిఫై ఉన్నటువంటి, ఇవన్నిటిని కూడా ఆదర్శవంతంగా మన ముందు ఉంచినటువంటి సమాజం ఇది. ఈ అట్లాంటి సొసైటీ మనది. కాబట్టి వాటిని అన్నిటినీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఏఐ అన్నది భారతదేశంలో థ్రెట్ అని అనుకుంటున్నాము. భారతదేశానికి కాదు, ప్రపంచం మొత్తానికి ఏఐ ఒక థ్రెట్. అట్లా అని టెక్నాలజీని అపోజ్ చేయలేం మనం. సో టెక్నాలజీ అపోజ్ చేయకుండా ఉన్న టెక్నాలజీని మనము నెగిటివ్ సైడ్ కాకుండా పాజిటివ్ సైడ్ మలుచుకోవటానికి భారతదేశంలో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ మీడియాలో కూడా కొంతమంది ఏఐని నెగిటివ్ పర్పసెస్కు వాడుకునే వాళ్ళు ఉంటారు. సో ఇలా వాడుకుంటున్నటువంటి వాళ్ళు ఫేక్ వీడియోస్ చేస్తూనే ఉంటారు. అండ్ ప్రజలందరినీ కూడా మనం చాలా తక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదండి. వాళ్ళందరూ వాట్సాప్ ఇండస్ట్రీలో వచ్చేటువంటి మెసేజెస్ అన్ని కూడా నమ్ముతారని అనుకోక్కర్లా. ఎవరైనా సరే కొంచెం ఆలోచించేటువంటి ఆలోచన పరులందరికీ కూడా తెలుసు ఇది ఫేక్ ఇండస్ట్రీ. ఆ ఫేక్ ఇండస్ట్రీ క్రియేట్ చేసినటువంటి ఫాల్స్ నెరేటివ్. ఊరికే నవ్వుకుంటారు అంతే, ఊరికే నవ్వుకొని ఓకే ఈ ఫేక్ ఇండస్ట్రీ ఇలాంటి వాళ్ళు చేస్తూనే ఉంటారు అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. అట్లాని వాళ్ళని కౌంటర్ చేయడం కోసం మన ఎనర్జీని వేస్ట్ చేసుకోకర్లేదు. వీ స్టార్ట్ డూయింగ్ అవర్ వర్క్ ఇన్ ఏ కన్స్ట్రక్టివ్ మేనర్. వాట్ ఎవర్ ఈజ్ అవర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిల్డింగ్ ది నేషన్, మనం అనుకున్నటువంటి పరం వైభవ స్థితికి పొందటానికి మనం ఏదైతే కటిబద్ధులమై ఉన్నామో దాంట్లో జర్నలిస్టులుగా మనమందరం కూడా మన పాత్రని పోషించాలి అనేటువంటి ఒక సంకల్పంతో మీరంతా కూడా మీ పనులలో మళ్ళీ నిమగ్నం అవడానికి ఇదొక అవకాశం. ఈ ప్లాట్ఫామ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సభని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు ప్రసాద్ గారు. నేటి నారద జయంతి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను సత్కరించాల్సిందిగా సమాచార భారతి అధ్యక్షుడు ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారిని కోరుతున్నాం.
పురస్కార గ్రహీతలందరినీ సకుటుంబ సపరివార సమేతంగా అతిథులతో గ్రూప్ ఫోటో కోసం వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. భారతాంబిక సేవ చేయగా చిన్ని సాధనమౌను నేను. భారతాంబిక సేవ చేయగా చిన్ని సాధనమౌను నేను. ఉన్నతమ్మగు శిఖర స్థానము నేనెన్నటికి నేనొందబోను. చిత్ర విరచిత కుడ్యమందలి శోభగా వెలుగొందబోను. పరమ పావన మాతృమందిర భూమిలోనొక కణమునౌదు. భారతాంబిక సేవ చేయగా చిన్ని సాధనమౌను నేను. మెరయుచున్నది అమ్మ మకుటము అందు హేమము కాను నేను. జిగ్జిగేలను రత్నములలోనొక రత్నముగగా నేనుండబోను. మాతృదేవి చరణ రజమున అల్పమగునొక కణమునౌదు. భారతాంబిక సేవ చేయగా చిన్ని సాధనమౌదు నేను. అమ్మ మెడలో పూలహారపు పువ్వునై నేనేమితేతు. హారతి గీతములలోన గీతమై నేనేమి సేతు. మాలలోనొక దారమౌదు గీతమందున స్వరమునౌదు. భారతాంబిక సేవ చేయగా చిన్ని సాధనమౌదు నేను. భారతాంబిక సేవ చేయగా చిన్ని సాధనమౌదు నేను. సమాచార భారతి నిర్వహిస్తున్న వివిధ రకాల కార్యక్రమాల్లో మీరందరూ ఎలా పాల్పంచుకోవచ్చు అనేది కొంచెం ప్రస్తావన చేస్తాను. ఏదో ఒక స్కిల్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీ వృత్తితో పాటు ఏదో ఒక అడిషనల్ స్కిల్ కూడా ఉంటుంది. అయితే ఇన్ని రకాల పనులు జరుగుతున్నాయి అనేది కూడా మీకు తెలియకపోవచ్చు, కాబట్టి కొంచెం ప్రస్తావన చేస్తాను. ఒకటి, మనము ప్రతి నెలకు ఒకసారి ఒక లోకహితం అని ఒక పత్రిక నిర్వహిస్తుంది. అది నెలకు ఒక్కసారి ప్రచురించబడుతుంది, గ్రామాలకు వెళ్తుంది. తెలంగాణలో 6,500 గ్రామాలకి ఆ పత్రిక వెళ్తుంది. సో గ్రామీణ దృష్టికోణంతో రాయగలుగుతాం మేము, గ్రామాలతో మాకు ఇప్పటికీ సంబంధం ఉంది అని ఇట్లా మీరు కానీ మీతో అనుబంధం ఉన్న ఎవరైనా ఉంటే ఆ పత్రిక 8 పేజీల పత్రిక అది. దాంట్లో వివిధ రకాల ఇష్యూస్ పైన మనం రాస్తాం. ఒకటి భూమి యొక్క సుపోషణ గురించి, అట్లాగే సామాజిక సమరసత సంబంధించిన విషయాలు, గోసేవ, తర్వాత గృహ వైద్యము, మహిళలకు సంబంధించిన విషయాలు, గ్రామాలలో ఉన్న వివిధ రకాల ఇష్యూస్ ఏవైతే దానికి సంబంధించిన విషయాలు, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, సేవకు సంబంధించినవి, ఇట్లా వివిధ రకాల విషయాలపైన దాంట్లో మనము చిన్న చిన్న ఐటమ్స్ రాస్తాం. కాబట్టి అట్లాంటి దాంట్లో కూడా మీరు పాల్పంచుకోవచ్చు. రెండోది, వారానికి ఒకసారి ఏదైతే మన యాక్టివిటీ ఉందో దాంట్లో విశ్వ సంవాద కేంద్ర అని ఒక ఇంతకుముందు ప్రస్తావన చేశారు. విశ్వ సంవాద కేంద్ర డైలీ న్యూస్ పోర్టల్ అండి అది. ఆ పోర్టల్లో రోజు ఏదో ఒక ఐటమ్ పైన రాస్తాము.
ప్లస్ వారానికి ఒకసారి ఏదైనా ఒక విశ్లేషణ, ఒక సబ్జెక్ట్ పైన మీరు రాయాలనుకుంటే దానిపైన మీరు రాసి vsktelangana@gmail.com ఈ ఈమెయిల్ ఐడికి మీ వ్యాసాన్ని మీరు పంపించవచ్చు. దాదాపు దాని యొక్క వ్యూవర్షిప్ అరౌండ్ 5,000-5,500 పర్ డే వ్యూవర్షిప్ వెబ్సైట్కి ఉంది. దాంతోపాటే కొంత ఫేస్బుక్ పేజ్, ఒక యూట్యూబ్ ఛానల్, ట్విట్టర్లో మనం ఉన్న, ఎక్స్లో మనం ఉన్నాము. సో విఎస్కేకి సంబంధించిన విషయాలు అట్లా శ్రీనివాస్ గారు అని అక్కడ ఉన్నారు. సో విఎస్కే తెలంగాణకు సంబంధించిన ఎడిటర్ వారు, ఆ పని వారు చూస్తారు. అట్లాగే ఇంతకుముందు గోపాల్ రెడ్డి గారు ప్రస్తావన చేస్తూ సమాచార భారతి తరఫున ఒక ఫిలింకి సంబంధించిన ఒక ఆయామం, ఒక వర్టికల్ ఉంది. ఈ ఫిలిం వర్టికల్లో ముఖ్యంగా సినిమాని ఎలా చూడాలి దానికి సంబంధించిన విషయాల్లో ప్రశిక్షణ ఇస్తాము. అంటే ఒక ఫిలిం అప్రిసియేషన్, సినిమా చూడడం అందరికి ఇష్టమే కాబట్టి ఒక 20-30 మంది కూర్చుని సినిమా చూసిన తర్వాత దాని మీద విశ్లేషణాత్మకంగా ఎవరో డైరెక్టర్ కానీ, ఒక స్క్రీన్ ప్లే రైటర్ వాళ్ళతో పాటు ఒక ఇంటరాక్షన్ మనం నిర్వహిస్తాం. అట్లాగే సంవత్సరానికి ఒకసారి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి నేషనల్ లెవెల్లో జరుగుతుంది, ఒకటి స్టేట్ లెవెల్లో జరుగుతుంది. ఇట్లా ఆల్టర్నేట్ ఇయర్స్ ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది. మన దగ్గర కాకతీయ ఫిల్మ్ ఫెస్టివల్ పేరు మీద జరుగుతుంది. కేంద్రంలో చిత్ర భారతి అనే ఒక వేదిక ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లాగే సాహిత్యానికి సంబంధించిన ఒక వర్టికల్ ఉంది మనకి. ఈ సత్సాహిత్యము, మంచి సాహిత్యం యొక్క ప్రచురణ, అది మన దగ్గర నవయుగ భారతి అనే ప్రచురణ సంస్థ ఉంది. అట్లాగే మిగతా సంస్థల్లో మిగతా పెద్దలు ఎవరైతే ఉన్నారో, ప్రచురణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పెద్దలు వాళ్ళు మంచి పుస్తకాలు ఏవైతే ప్రచురిస్తారో దాని మీద బుక్ రివ్యూస్ రాయించడము, బుక్ పైన అనాలిసిస్ చేయడము, బుక్ డిస్కషన్స్ నిర్వహించడము. అట్లాగే సంవత్సరానికి ఒకసారి గోల్కొండ సాహిత్య మహోత్సవము అని ఒక పేరు మీద, సాహిత్య ఉత్సవం పేరు మీద ఒక లిటరరీ ఫెస్టివల్ కూడా మనము సమాచార భారతి తరఫున నిర్వహిస్తాం. సో మీరు ఏదైనా పుస్తకం చదివారు, ఆ పుస్తకం ఇంతకుముందు వారు హూ ఈజ్ రేజింగ్ యువర్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని ప్రస్తావించారు. అట్లాంటి మంచి పుస్తకాల పైన రివ్యూస్ రాయించడము, దానిపైన అనాలిసిస్, ఎక్సెప్ట్స్ రాయడము, దీంట్లో కూడా మీరు పాల్పంచుకోవచ్చు ఏమైనా అట్లా చేయగలిగితే. అట్లాగే మీ ఏరియాలో ఒక బుక్ డిస్కషన్ నిర్వహించుకోగలిగే ఒక చిన్న ఆడిటోరియం కానీ, చిన్న హాల్ కానీ ఉంటే కూడా మనం అక్కడ ప్లాన్ చేయొచ్చు. ఐదోది, ఇంతకుముందు సాయి ప్రసాద్ గారు చెప్పారు, టెక్నాలజీ మారుతుంది, ఏఐకి సంబంధించిన అనేక విషయాలు వస్తున్నాయి. కాబట్టి బేసిక్ సోషల్ మీడియాలో వస్తున్న డిఫరెంట్ వర్టికల్స్, సోషల్ మీడియాలోనే డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి వాళ్ళ. ఆ వర్టికల్స్ సంబంధించిన మినిమం ఎడ్యుకేషన్, డిజిటల్ అవేర్నెస్ పైన తీసుకోవడము. ఈ మధ్యకాలంలో విఎస్కే నుంచి ఒక కాంటెస్ట్ నిర్వహించాం, పోస్టర్ మేకింగ్ కాంటెస్ట్ అని. సో దాంట్లో అనేక మంది పాల్గొన్నారు. సో ఇప్పుడున్న టూల్స్ని వాడుకుని మెసేజ్ని పాస్ చేయడానికి కొత్త ఏదైతే తరం ఉందో వాళ్ళకి అర్థమయ్యేటట్టు విషయాన్ని ఎట్లా క్రిస్ప్గా పెట్టడం, చిన్న రీల్ ఎట్లా తయారు చేయడము, పోస్టర్ ఎట్లా డిజైన్ చేయడము, దీని గురించి కూడా ప్రశిక్షణ ఇస్తాము. మీలోనే ఎవరైనా అట్లా ఆల్రెడీ మాకు ఉన్నది, మేము రాయగలుగుతాము, మేము అట్లాంటి రీల్స్ తయారు చేయగలుగుతాము, అట్లాంటి వాళ్ళు ఎవరైనా కూడా మీరు శ్రీనివాస్ గారితో కనెక్ట్లో ఉంటే బాగుంటుంది. ఇట్లా సంవత్సరానికి ఒకసారి మనము ఏదైతే నారద జయంతి కార్యక్రమం చేస్తున్నామో, ఇది దాదాపు 2009 నుంచి మనం దీన్ని నిర్వహిస్తున్నాము. ఇప్పుడు 15 సంవత్సరాలు పూర్తయింది, 16 సంవత్సరాల్లో ఎంటర్ అయినాం మనము. ఇట్లా ఇవాళ ముందేమో కేవలం భాగ్యనగర్లో చేసేవాళ్ళము. ఒక 5-6 సంవత్సరాల నుంచి పాత జిల్లా కేంద్రాలు ఏవైతే ఉన్నారో, కరీంనగర్, ఇందూరు, అంటే నిజామాబాదు, అట్లాగే పాలమూరులో, ఇట్లాంటి ఈ పాత జిల్లా కేంద్రాలలో కూడా మనము జర్నలిస్ట్కి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మీరు ఎవరైనా మీ సొంత ఊరు ఆ జిల్లాతో కనెక్టెడ్ మీరు కనుక ఉంటే అక్కడ ఉన్న పాత్రికేయుల్ని కూడా మీరు కనెక్ట్ చేస్తే బాగుంటుంది. అట్లాగే అనిత గారు ఎట్లయితే జర్నలిజంలో టీచర్ అంటే లెక్చరర్, ప్రొఫెషన్ ఇస్ ఎడ్యుకేషన్, అట్లా కొత్త తరం జర్నలిస్టులకి ఇంటరాక్షన్, వాళ్ళతోటి జాతీయ భావాలకు సంబంధించిన విషయాల్లో క్యాంపస్కి వెళ్ళి ఇంటరాక్ట్ కావడం. సో స్పీకర్స్గా మనము విషయాన్ని ప్రతిపాదించడానికి కూడా మీరు వాలంటీర్ చేయొచ్చు. అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ తోటి కూడా మనము కనెక్ట్ చేయగలుగుతాం. సో అట్లా ఇన్ని రకాల ఏవైతే పనులు ఉన్నాయో వీటన్నిటిలో ఏదో ఒక రూపంలో మీరందరూ కూడా భాగస్వామ్యం పంచుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎన్లైటనింగ్ us all on the సమాచార భారతి యాక్టివిటీస్ ఆయుషి. ఇప్పుడు ఇంకొక పురస్కారం, ఎలక్ట్రానిక్ మీడియాలో విశిష్ట సేవలకు గాను వడ్లమూడి రామ్మోహన్ రావు స్మారక పురస్కారాన్ని శ్రీ గాండ సంపత్ గారికి అందజేస్తున్నాం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సంపత్ గారి స్వస్థలం కరీంనగర్. చిన్ననాటి నుండి జాతీయ భావాలు కలిగిన వ్యక్తి కావడంతో విద్యార్థి పరిషత్ ఉద్యమాల్లో మమేకం అయ్యారు.
2003 నుంచి 2007 వరకు ఆంధ్రజ్యోతిలో కరీంనగర్ కేంద్రంగా పనిచేశారు. ఆ తర్వాత టీవీ9లో చేరి 2007 నుంచి ఇప్పటిదాకా కరీంనగర్ బ్యూరో చీఫ్గా సేవలు అందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును తీసుకున్నారు సంపత్ గారు. ఆడపిల్లల వివక్షపై ఇచ్చిన వార్తలకు గాను యూనిసెఫ్ పురస్కారం కూడా అందుకున్నారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఇచ్చే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు శ్రీ సంపత్ గారు. వారికి పురస్కారాన్ని అందజేయవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దలను కోరుతున్నాం. శ్రీ సంపత్ గారిని వారి స్పందనని క్లుప్తంగా మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. నారద జయంతి కార్యక్రమానికి హాజరైన పెద్దలకి, అదేవిధంగా నా తోటి మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 2003 నుంచి 2007 వరకు కరీంనగర్లో ఆంధ్రజ్యోతిలో పనిచేశాను, ప్రింట్ మీడియాలో. తర్వాత 2007 నుంచి ఇప్పటివరకు టీవీ9 డిస్ట్రిక్ట్ కరెస్పాండెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో వివిధ అంశాలపైన వార్తలు అయితే ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లా అనగానే మనకు ముఖ్యంగా కొంత ఉద్యమాల కిల్లగా గుర్తుకొస్తుంది. అంటే నా యొక్క టీవీ9 అబ్జర్వేషన్లో మాత్రం కరీంనగర్లో ముఖ్యంగా 3 సమస్యలు ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నాయి. దానిపైన టీవీ9 తరపున చాలా ఫోకస్ చేయడం అయితే జరిగింది. ఇటు చేనేత కార్మికులు కావచ్చు, అదేవిధంగా గల్ఫ్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అంటే ప్రభుత్వాలకు ఏ విధంగా ఒత్తిడి తీసుకుంటే, మేము మామూలుగా ఒక స్టోరీ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా స్పందన వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా రెగ్యులర్గా స్టోరీలు ఇచ్చాము. అదే ఇంకా చాలా వరకు మారుమూల ప్రాంతాల్లో అమ్మాయిల పట్ల వివక్ష కొనసాగుతుంది. అంటే కేవలం రేటింగే కాకుండా సామాజిక సమస్యలపైన ఒక వార్త ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ఫాలోఅప్ చేస్తున్నాం. రెగ్యులర్గా నేను ఇప్పటికీ 16-17 ఏళ్ళు అవుతుంది. అంటే రేటింగ్ పర్పస్తో పాటు కూడా సామాజిక సమస్యలపైన మనం ఏ విధంగా స్పందించాలని కూడా ఇచ్చాం. దీని కారణంగా కొన్ని అవార్డ్స్ వచ్చాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా మారుమూల ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపైన వార్తలు అయితే ఇవ్వడం జరిగింది. గతంలో ఆంధ్రజ్యోతిలో పనిచేసినప్పుడు కూడా ఎక్కడైతే సామాజిక సమస్యలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా వెళ్ళి పనిచేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ అంటే ముఖ్యంగా ఏంటంటే ఉపాధి అవకాశాలు లేకపోవడం కారణంగా చాలా మంది ఉమ్మడి కరీంనగర్ నుంచి గల్ఫ్ వెళ్తున్నారు. అక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం, అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు చేస్తున్నారు. అంటే ఇటీవల సంబంధించిన ఒక వార్తా కథనాన్ని కూడా మనం ప్రచురించడం జరిగింది. అంటే సుమారు ఒక 15 నిమిషాల పాటు కూడా వచ్చింది. అక్కడ ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా వరకు 5 లక్షలు ఎవరైతే చనిపోతారో వారికి 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది హామీ ఇచ్చింది. అంతేకాకుండా నకిలీ ఏజెంట్ల కారణంగా చాలా మంది ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. కాబట్టి మేము ఇచ్చిన వార్తల పరంగా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించే విధంగా కూడా ట్రై చేశాం. అదేవిధంగా ఈ నారద జయంతి సందర్భంగా నన్ను పిలిచి నాకు సత్కారం చేసిన అందరికీ కూడా ఈ నారద జయంతి నిర్వాహకులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సంపత్ గారు. సభా కార్యక్రమం చివరి దశకు చేరుకున్నాం. నారద జయంతి కార్యక్రమంలో వందన సమర్పణ చేయవలసిందిగా సీనియర్ జర్నలిస్ట్ విశ్వనాథన్ గారిని కోరుతున్నాం. ఇప్పుడు వందన సమర్పణ. నారద జయంతి కార్యక్రమానికి మేము ఇంత కార్యక్రమం సంకల్పిస్తున్నామని తెలియజేసి అతిథులుగా రమ్మని పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి అతిథిగా విచ్చేసినటువంటి జి సాయి ప్రసాద్ గారికి, డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు గారికి మా తరపు నుంచి ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమంలో విజేతలుగా ఎంపిక చేసినటువంటి వారిని మేము పిలిచినప్పుడు కొరిడే మహేష్ గారు, గాండ్ర సంపత్ గారు, భాస్కర్ యోగ్ గారు, కాలువ అనిత్ గారు, రాఘవేందర్ గారు, వీరికి వారి కుటుంబ సభ్యులకి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమ నిర్వహణలో మాకు నిరంతరం స్ఫూర్తిస్తున్నటువంటి కొందరు పెద్దలు ఉన్నారు. వల్లీశ్వర్జీ, వేదుల నరసింహం గారు, నడింపల్లి ఆయుష్ గారు, రాజగోపాల్ గారు, అలాగే మనం ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. చక్కగా యాంకరింగ్ చేసినటువంటి రమ్మ గారు ధన్యవాదాలు. నవత సోదరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మాకు ఈ హాల్ని సమకూర్చినటువంటి వైఎంఐఎస్ హాల్ యాజమాన్యానికి అలాగే వారి సిబ్బందికి కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా నారద జయంతి కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పేసి అందరినీ పిలిచినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సంక్లిష్ట సమయం, చాలా టైట్ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా పాత్రికేయ సోదరులు ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా విధి నిర్వహణ కోసం టైం కేటాయిస్తూ కొంతమంది రిపోర్టర్లు, వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు కూడా ఇక్కడ పాల్పంచుకుంటున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా పాత్రికేయులకి స్ఫూర్తినిచ్చినటువంటి మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.